అయ్యో నాయన ఉండాలి ఇచ్చి మీ పొట్టుతోని నా పొట్ట కడవాలంటున్నావు దాని కొత్తతోని కొత్త కాలం కలవాలంటున్నావు ఇత్తండి ఏమది ఇచ్చి మీది పొట్టండి ఏమది దానితో నా పొట్ట ఎట్లా కడుతుంది మరి తరగతి దైవం అంటున్నావు నువ్వు నాగుడంగా నోరుతో చెప్తున్నావు కానీ కళ్ళతో చూపించి తల్లి కళ్ళ చూపించదాకా నాకు ఏర్పడతలేదు నాయన దాని నేర్వెట్లుంది దాని సంగతి ఎట్లుంది ఇత్తండి ఏమది ఇత్తి మీది పొట్టంటే ఏమది పొట్టుతోని నాయన నా పొట్ట ఎట్లా కడుతుంది అంటున్నావా వల్లయ్యా ఇత్తంటే గొర్రెరా ఇత్తి మీది పొట్టంటే గొర్రె కడితే ఇత్తంటేనేమో గొర్రె ఇత్తి మీది పొట్టంటే గొర్రె కొచ్చే గొర్రె ఉంది గొర్రె చాలా గొర్రె ఉండదు కొడుక గొర్రె కొచ్చే తోడినే నీ భార్య పిల్లలు బత్తరు కొడుక గొర్రె కొట్టుతారి గొర్రె కొట్టుకోరి నీ భార్య పిల్లలు బత్తరు కొడుక అయ్యో రారాని కన్న కొడుక సరే మంచిది నాయన దాన్ని వెళ్ళకుండా నా కళ్ళకు చూపించి నా చేతులు పెడతా అంటే దాన్ని చూపించి నా చేతులు పెట్టిన ఆయన నాకు చూపించి నాయన నా చేతులు పెడతా అంటే కాపాడుకుంటున్నావు అక్క రావు ఎత్తగా చూడమంటున్నావా వీటి కొడుక నేను కాపాడుకుంటా వారి నీ చేతులు పెడుతున్నా మల్లయ్య అది అటువంటి వారి రసవేరు కంపెనీ పుట్టి రసవేరు కంపెనీ తయారు చేసిండు రసవేరు కంపెనీ తయారు చేసి పూలకొంగిడి కట్టి చేతులు పెట్టి రసవేరు కంపెనీ కొడుక కొప్పలు పెట్టుకోవడం వల్లయ్య ఇక్కడ ఎలాంటి పెట్టి బిడ్డ 7 పెండ కళ్ళున్నాయి ఎలాంటి పెట్టి 7 పెండ కళ్ళుంటే వారి 6 పెండ కళ్ళేమో గోళ్ళు వేసుకో ఒక్క పెండ కడికి బిడ్డ అక్కివేరు ఇస్తున్నా ఒకరిక నువ్వు ఏడాది అక్కివేరు పిడిక చేతులు పట్టుకోని వారి పూలకొంగిడి కట్ట పునారం వేసుకోని నువ్వు పాదల పంచాడు కూడా వెళ్ళిపోవాలి బిడ్డు పోరు 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 పోతుంటే ఏతగా ఏనూరు ఆవిడ వెళ్ళిపోతూనే ఉంటావు పోతా ఉంటే గుట్టలు కొరగిరులు మేలైన బంతాలు మెండైన భూములు నీకు నీరు కాబట్టి అయినా నువ్వు ఎరకక మరి చూడకు బిడ్డు పోతా ఉంటే కొడుక నీకు తగ్గవద్దని అమ్మనే వస్తుంది సరే పొమ్మని వారి నచ్చలేని కబడి కొబ్బరి పెట్టి 6 పెండ కళ్ళెమ్మ గోళ్ళ వేసి ఒక్క పెండ కడికి వేడిచ్చిండు సరే పొరామల్లయ్య అన్నాడు పోరాని వారి భార్య బయటికాల పదిమారు కొల్లపురి పట్టకే వచ్చింది నీ భార్య ఇక్కడ ఉండేవారు యాదలేదు మీకు 2 కోళ్ళగా కొట్టుకోరు కొడారేసుకోరు కొల్లపురి పట్టకే కోరుకోనట్లు భార్యను
ఈ నాగలి కూడా రేసి నీ భార్యను కొల్లబడి పట్టని తోలుతున్న బిడ్డ మల్లయ్య తల్లి భార్య కాపల్ల పిల్ల పద్మాల దేవత కొల్లాపురి పట్టం తోలుతుడు శంకరుడమ్ము కొల్లాపురి పట్టం భార్య బయటకాల పద్మాల దేవి తోలుకొని మల్లయ్య కోలకొంగడి గడ్డ పుదార వేసి రసమైన కమ్మిని కొబ్బరి పెట్టి 6 బెండకాళ్ళు గోళ్ళు వేసి ఒక బెండకాడికి అగ్గి వేరిస్తూ ఒక బెండకాడికి అగ్గి వేరించి ఏనాడు మల్లయ్యను తనని బాధ పట్టుకోని బొమ్మంట ఉన్నాడు పార్వతమ్మ గుండు పక్కన తన్నేసిండు కొండికి దచ్చి పుట్టింది కోట కొర్రైందమ్మో ఓ బిడ్డారు కొండికి తగిన వేనాడు కొండ కొర్రెం కావాలి ఈ కొర్రల్లో ఉండద్దు కొండల్లో బతకాలి కొండ కొర్రె పుట్టాలని ఆ కొండ కొర్రె అని పేరు పెట్టి కొండలకు తోలేడు కొండలుగా గొర్రె తోలి లేనాడు మల్లయ్య పోతుంటే మల్లయ్య ఎనక సవలత్త మంది ప్రకారంగా పోతున్నది మల్లయ్య ఎంత పోతుంటే మల్లయ్య ఎనక మందంతా పోతుంది మరి రాజు మళ్ళీ ఏనా కూడా ఎట్టారు అంటే ఏనా కూడా ఎనడం ఎత్తి 7 బెండకాలు ఏనా కూడా వారి గోళ్ళు వేసుకొని కంపెనీ వేసుకొని ఒక్క బెండకాడికి ఏనాడు అగ్గివేరు అరిగించుకొని ఇంకా మరి చూడకుండా ఓరా బిడ్డ మళ్ళీ కూడా గుట్టలు కొరగిళ్ళు ఏదైనా పర్వతాలు మెండైన భూములు నీ మీద పడ్డట్టు అయినా కానీ నువ్వు ఎంతో మరి చూసే మర్యాద అని చెప్పి శంకర్ ఏనాడు తాగదోలిందా తాగదోని వరక రవరాజు మళ్ళీ ఎట్లా పోతా ఉన్నాడు మరి రవరాజు మల్లయ్య మళ్ళీ పోతా ఉన్నాడే పరవారా ఎవడు పోతా ఉన్నాడే పరవారా అటువంటి మల్లయ్య మల్లయ్య ఏదో ఉంటే మల్లయ్య పుట్టలకి ఏ ప్రకారంగా మంది వెళ్తూ ఉన్నది నల్లగా ఉన్నారు
స్వామి ఏమో ఇరిగి పట్టు వేసినారు చెప్పి ఎరుకకు మరి చూస్తున్న మల్లయ్య ఎరుక మరి చూసారు కదా ఎండి పెద్ద బంగారు పడాలి కదా చూసేవుడా ఎండి పెద్ద బంగారు పడాలి మల్లయ్య కన్నవాడు చూసిండు అప్పుడు ఎండు పెద్ద బంగారు పడాలి ఎవరా మేము నన్ను కష్టపడిపోదు మరి చెప్పి అయ్యో 2 లక్షలు అని రారా పుట్టల పడగ కుళ్ళుకుంటా ఉన్నా 2 లక్షలు పుట్టల పడ కుళ్ళుకుంటున్నాయి దేవుడా పుట్టల ఎండు వేల బంగారు పడాలి పుంజుకున్న వరకల్లా మల్లయ్య కళ్ళలోకి నాయనా నాయనా నాకు శుభ్రాయి దైవము తండ్రి రారా అయ్యో శుభికుంటుకున్నారా రావరా ఎండు వేల బంగారు పడాలి తండ్రి నేను బతరని చెప్పి నా భార్య పిల్లలు బతరని చెప్పి మరి లేకుండా ఎండు వేల బంగారు పడాలి శుభికుంటుకుంటున్నా సుబారాని దయాము శుభికుంటుకుంటే నాయనా నాయన తండ్రి తండ్రి చూడుకుంటుకుంటే కారణము ఏమి హానైనా ఎలా ఈ పొద్దు ఈ మాన జనం చక్కగా ఉంది రా తండ్రి ఎండు గొర్రె బంగారు పొడవుతో నేను బంగారం ఇవ్వత్తనని చెప్పి అనుకుంటే నాయనా హోటల్ పాటలు పెట్టుకొని నా బంగులాలు భవంతురాలు మళ్ళీగా నా కొడుకులు బిడ్డలు మళ్ళీ లక్షాధికారు అయిపోతారు అనుకుంటువా ఇంతెల్ల మేరీకు అంతా వెళ్తే అయిపోతువా ఇంతెల్ల మేరీకు వెళ్తే అయిపోయినా నా మీద ఇంత దయనప్పివా తండ్రి శుభ్రాయన చదువుకుంది కారణం ఏమది అనుకుంటువా అయ్యో చూపించి గుంజుకుంటున్నాను బిడ్డ ఎండి కొర్రె బంగారు పడేయాలి 2 సగలు మీదికి ఎత్తుడుతోనే కలిగి దగ్గుమారి పక్కడం అండి మండినప్పుడే నా మీద ఏమో పడడాని మళ్ళీ వెనుక మరి చూసినప్పుడే ఆ 2 పడేళ్ళు 2 గొర్రె బంగారు పడ సగలు కింద గుంజుకుంది కొడుకా మల్లయ్య కొడుకా ఎండి బంగారము ఎలా నీ దగ్గర ఉన్న సగలు వారి 18 జాతుల ఎండి బంగారము వారి కొన్నా కొడుకు గొల్లకుడు మారి భాగము ఎలా వారి 18 వారి జాతుల బంగారం లోకి బిడ్డల్లా గొల్లకుడు మారి భాగం 7 వారి మన సొంతకు వీటు 18 జాతుల ఎండి బంగారం ఏమో లోకి బిడ్డల్లా గొల్లకుడు మారి భాగమేమో 7 వారి మన సందుకు గొల్లకుడు మారి భాగం 7 వారి మన సందుకు ఎందుకొరకట గొల్లకుడు మారి భాగం అంటే గొర్రె బంగారం గొర్రె బంగారం తీసుకొని మనక 7 వేల సొంతకు 100 అనుకోని 7 వారి మన సొంతకు 100 అనుకోని గుడ్డలో 100 అనుకోని పండుకుంటావు నీ దగ్గర బిడ్డ ఎండి బంగారము నీ దగ్గర ఉంటే అంతవరకు అదృతంగా కన్నాదురత్తురు బిడ్డ బంగారు కన్నాలు లచ్చ బిడ్డ ఎండి బంగారం కొరకు వారి నీ పానం తీస్తారు ఎండి బంగారం ఎత్తుకొని పోతారు నీ దగ్గర ఎండి బంగారం నీ పాలానికి అని ఉంటుంది మీకు నీకు ఎండి బంగారం ఒకరాల దగ్గర వారి ఉప్పు నీరు కారము ఉడకవంతముంది ఊరు కోపల్లే పెరగవంతమున్నది పుట్టినాడు పెరిగినాడు కలియోగమంత దాపారం అంతా పెరిగినాడు ఓ కనుక పుట్ట లోపల ఉంటది ఈ బంగారము మల్లయ్య మాధవంతులు ఉట్టేది బీరయ్య కుల సంపత్తి పెరిగేది ఉన్నది మల్లయ్య మాధవంతులు ఉట్టి బీరయ్య కుల సంపత్తి పెరిగినాడు కొడుక మీ పేరుడు వారి కొడుకులు బిడ్డలు గోవాళ్ళు పెరిగేది ఉన్నది కొడుకులు లగ్గాలు వేసేది ఉన్నది శివదంత వారి కోర్ల పేర్లు కట్టి ఇట్లకు పోయినాడు లగ్గాలు వేస్తున్నాడు పుట్ట బంగారం తీసుకొచ్చి ఇంటి లోపల గంట బంగారం వేసి గంటలు వేసేది ఉన్నది మీకు
ఎండి కొర్రె బంగారు పొయ్యాలంటే ఏనాడు వారి ఎండి బంగారం ఆనాడు మీకు బంగారం వారిని ఇంటి లోపల వస్తుంది కానీ అంత వారదాకా బిడ్డ ఈ పుట్టు లోపలనే ఉంటుంది బంగారం. అట్లనా? అర్థమైందా? సరే నాయన. ఓ కొడుక మల్లయ్య వారి మందును కొట్టుకొని నువ్వు అత ఉంటే మరియాబు బయ్యన్న కల్మతాక కర్రెబల్లి కుక్క ఈ మంద మాసారి తగ్గిపోసారి ఎక్కడ పక్కన కాలి పో చేతులు ముంగడికి మా కాలి ఎరకకు బిడ్డు మూతి వీడి సొల్లు సాతు మీద పడుతుంది, సాతు వీడి సొల్లు బర్ర వీడి సొల్లు మొకాళ్ళ మీద సంకర్ పక్కన కాలి మరి ఆవుల మరి వాతల బయ్యన్న అయ్యో కొడుక ఓ బాలదా ఎవడావు 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 బాలు ఎక్కడున్నది పల్లె ఎక్కడున్నాయి అవ్వ నౌకరి అయ్యా నౌకారా అవ్వ నౌకరి అయ్యా నౌకారా ఎవరావు 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 బాలు అరే నువ్వోనిరా నువ్వు అరే అరే ఈ అయ్య నౌకరు అమ్మ నౌకరు అంటున్నావా? నేను ఈ మంద పుట్టినప్పుడు నేను పుట్టా ఈ పుట్ట లోపల మంద నేను కాసిన లచ్చి మంద తీసుకొని పోతున్నావు నీ అవ్వ నౌకరా అయ్య నౌకరా ఎవ్వరివిరా నువ్వు? అరే నాకు నౌకరు అప్ప చెప్పిండు, అమ్మ నౌకరు అయ్య నౌకరు అంటే నా అయ్య నౌకరే, నా అయ్యనే అప్ప చెప్పిండు. నీ కోరు అయ్య అడోడు ఇది కాదా ఇక్కడ శంకరయ్య ఉన్నాడు, శంకర్ గారు ఓడాడు శంకర్ గారు అంటే అవరానికి అయ్యను రా అంటారా? అవరాట్రా నాకు చూపి వాడోడు చూపి కళ్ళు కనబడుతున్నావా? నమస్తే అన్న చూడు నేను నిన్న నా నువ్వు అనేది నా మంద కలిసి పోకూడదు కూడా ఏం చేస్తా నిన్ను ఏడన్నవరా నువ్వు ఈడలు ఏ పొక్కలు అన్నవరా? మందల మందల మందలున్నా మరి మందలు ఉండవు నాయన. మరి ఇవి ఏమని మందలు నాకు ఇచ్చులేండి, తరగంతగా ఇస్తామంటే తరగంతగంతో ఈరోడు వీడోడు ఈ తరగంతగంతో రాక్షసుని ఒక ఎముదో నెంబడి వచ్చావా నాకు? వీడిని ఈనోట అలా కట్టేసి నువ్వు ఎంబడ తీసుకో నన్ను కట్టేసి నువ్వు పోతావు. ఈ మందనిచ్చి మందతో నాకు పిచ్చి బాగా నిమ్మడ పెడతావు. అరే అరే నన్నారే అంటావురా? నువ్వెంత అరే నువ్వెంత రానకపోతే నువ్వు పొడుగు అని అరే నేను ఎంతకైనా పెద్దరా? నేను పెద్ద నువ్వేం పెద్దరా? నువ్వే ఎట్లా పెద్ద? అరే నువ్వెట్లా పెద్దరా? నువ్వెట్లా పెద్ద? అరే నువ్వెన్నడు ఉట్టావురా? నువ్వెన్నడు ఇయ్యాల ఉట్టావు, మంది ఇయ్యాల ఉట్టింది, బయటకు వెళ్ళింది. ఇవాళ దాకా పొట్ట లోపల ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళినట్టు. నువ్వెప్పుడు పుట్టినవురా? అరే నేను ఉట్టే పుడతానని చెప్తా, నువ్వు ఉట్టే పుడతానని చెప్పురా. నువ్వు ముందుగా వచ్చినట్టు కదా, నువ్వే చెప్పు. నేను ఇంత ఇన్నాక నేను చెప్తా. అరే మొదలు వాళ్ళు అన్నారు, నువ్వు అనిలేవా మొదలు? నేను ఇప్పటికైనా పెద్ద అప్పటికైనా పెద్ద. సరే మరి నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నేను చెప్పా, నువ్వు ముందుగా చెప్పు. సరే వారి నేను పుట్టే పుడతానని చెప్తున్నా, తప్పని చెప్తున్నా వారి. ఇంతవర భయ్యన్న 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 చెప్తున్నా ముద్ర జగన్ పెట్టు భయ్యన్న. మరి లేకమనగా నేను ఈనాడు ఉండలేదు, ఆనాడు ఉండలేదు. మరి లేకమనగా కల్లా కరియో కరియా తాపారం మీద మరి లేకమని ఇష్టదేవుడు దేవుడు మరి ఎలా ఉండగా కల్లా కరియల మీద పాప పుణ్యము పరువు పకారము మరి ఏర్పాటు చేసుకుని వద్దామని చెప్పి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు లోకాల శంకరుడు ముగ్గురు వారి మేడిగట్టల మేఘలతో వేసుకొని సాటి మార్గం వెళ్తున్నారాట. వాళ్ళు పోయే తమ లోపల మరి లేకమనగా ఎత్తారు కారణపడి లోపల తల్లి రాక్షసి పిల్ల రాక్షసి మరి లేకమనం ఎక్కడో ఎండుకొని లోకాల శంకరుడు అడిగి తప్పకుండా ఇస్తారాట. మేము తరగతి దయ్యం కచ్చుకుంటాం, సాగు లేని వారం వాడు కచ్చుకుంటామని చెప్పి తల్లి రాక్షసి పిల్ల రాక్షసి ఎండుకొండ తొమ్మలు పట్టుకొని పోతున్నాయట. వాళ్ళ దేవతలు ఎండుకొండకి ఇక్కడ బయలుదేరి వస్తున్నారు. అచ్చవరకల్లా ఏమి ఇక్కడ ఎవరు పోతున్నారని చెప్పి అక్కడ మేడికట్ల మేడతో కిందికి తీసి దేవతలు బిడ్డ మీరు ఎవరు బిడ్డ మీరు ఎక్కడ పోతున్నారని చెప్పి రాక్షసులు అడిగిండు లోకాల శంకరుడు. అడిగే వరకల్లా రాక్షసులు ఏమన్నాయి కదంటే
నాయన మళ్ళీ ఎక్కడో ఎన్నుకొని ఏడవాడు లోకాల శక్తి ఉన్నాడట సావులేని వారం ఇస్తాడట సావులేని వారం పొందమని చెప్పి మేము ఎన్నుకొని పోతున్నామని చెప్పి రాక్షసులు అడిగేవారికల్లా బిడ్డ మరి ఎన్నుకొని ఏడవాడు లోకాల చక్కెర నేనే మరి సావులేని వారం ఇస్తాడు నేనే మీద పోయే పత్రిక అన్నారు పెట్టారు తాత నేనే బండ కింద ఉండే మానవాడికి అన్నారు పెట్టారు తాత నేనే ఏమి కోరుకుంటారో కోరుకోండి బిడ్డ అని చెప్పి శంకరుడు అడిగినాడు శంకరుడు అడిగేవారికల్లా మరి ఇక శంకరుడు మనం పోయేతో వల్ల మనకు మొక్కవే దేవుడు ఎదురుగా వచ్చినట్టు వచ్చిండు మనమేం అడుగుదామని చెప్పి ఆ తల్లి రాక్షసు పిల్ల రాక్షసు ఏమంటాడు అంటే మాకు సాగు లేని వరం కావాలని ఆయన మళ్ళీ ఏకవరంగా సుఖపడ్డ రక్తం కింద పడితే శుద్ధి 30 కోట్ల రాక్షసి ఉంటారే ఆగింత రక్తం కింద పడితే 60 కోట్ల రాక్షసి ఉంటారే మాకు సాగు ఉండద్దు కానీ మళ్ళీ ఏకవరంగా పుట్టుకనే ఎక్కువ ఉండాలి గడివంటి వరం నాకు ఈయన ఆయన అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగేవరకల్లా నేను ఇస్తా అని చెప్పి తప్పించుకుంటున్నానని చెప్పి ఇచ్చిపోమని చెప్పి అస్తం దాపిడు లోకాల శంకరుడు ఏనాగుడంగా వరం ఇచ్చిండు వరం ఇచ్చే వరకల్లా రాక్షసుల కళ్ళు మండిపోయి ఏం ఆలోచన చేసి ఏం రామని లేకవరంగా చెప్తారు అంటే ఇక మనకైతే సాగు లేదు మరి లేకవరంగా ఈ ముగ్గురు దేవతలు మనం మింగినామంటే ఎన్నికొండ చేపోవడం కూడా మనం ఏరుకోవచ్చు కళ్ళ కలియుగం అంతా మనదే రాక్షసులు రాజ్యం అయిపోతుంది అని చెప్పి కళ్ళు మండిపోను రాక్షసులు ఏమనుగుణంగా శంకరుని మింగుతామని చెప్పి శంకరుని మింగుతాం బ్రహ్మదేవుని మింగుతాం విష్ణుదేవుని మింగుతాం అనే వరకల్లా ఆ విష్ణుదేవ బ్రహ్మదేవుడు గిరగిర ఉరికిండి మేకట్ల మేఘరథం వేసుకొని వెళ్ళిపోయిండు ఈ శంకరుని తోట గలవాడ ఉరకలేక రావడంగా ఎరక చిక్కిపోయిండు ఎరక చిక్కే వరకల్లా శంకరుడు ఉరక మరి రాక్షసుడు ఉరక శంకరుడు ఉరక రాక్షసుడు ఉరక శంకరుడు వారి సేలంగా 66 పుట్ల సిరిచూరం పట్టుకొని ఒప్పుకుంటే ఉరికే వరకల్లా ఆ శంకరుడున్న చేతుల్లో సిరిచూరం రాక్షసులకు కలిగింది సుఖపడిన రక్తము కింద పడ్డది 30 కోట్ల రాక్షసి పుట్టింది ఆ కింద రక్తం కింద పడ్డది 60 కోట్ల రాక్షసి పుట్టింది రాక్షసుల బరువు ఎక్కువ అయింది శంకరుడు ఒక్కడే అయింది శంకరుడు ఉరక రాక్షసుడు ఉరక శంకరుడు ఉరక రాక్షసుడు ఉరక ఉరకంగా వీధి మీద ఆమ్రం బండ వచ్చింది అదే బండ మీద ఎక్కిండు లోకాల శంకరుడు మరి రాక్షసులకు ఈ బండ ఎక్కడ రావద్దని చెప్పి బండకు దేవనార్థి పెట్టిండు మరి ఎంత ఎక్కినా కానీ బండిగల బట్టే ఉన్నారా మీరికి ఎక్కడ రావద్దని చెప్పి దేవనార్థి పెట్టే వరకల్లా ఆ గుండె చుట్టూ ఏనాడు రాక్షసులు అయిపోయింది ఆ ఉరికొచ్చిన రాక్షసు ఏనాడు వచ్చిన రాక్షసు వచ్చినట్టు ఆ గుండు తిరుగువాలి అయిపోయింది అగో శంకరుడు ఉరికొచ్చి గుండు మీద వినవడం వరకల్లా ఈనాడికి కానీ ఆనాడికి కానీ ఊరికి వచ్చిన వారికి చెమటొస్తుందాట ఆ శంకరుడికి ఆనాడు చెమట పుట్టింది చెమట తీసి ఏనాడు కూడా ఆ బండ మీద కొట్టింది ఆ చెమటలో పుట్టిన జల వీరభద్రుడు మరి ఎవరు కానీ చెమటాలు ఉందా కొన్ని కాలు మొక్కలు గిరిగచ్చా మరకాలు వందా అంటే పిండ వేడగల్లా బలవీర సర్వయ్య బట్ 7 వాయిదాల బలవీర సర్వయ్య 7 జోళ్ళ కటాలు పట్టుకొని జలవీర బాగా పుట్టింది మళ్ళీ ఎక్కడంగా జలవీర భద్రుడు అంటే 7 జోళ్ళ కటాలు పట్టుకొని జలవీర భద్రుడు అంటే బీరప్ప ఆనాడు కూడా ఎట్లాగంటే చెమట తర్వాత మైల వచ్చింది అగో మైల తీసి గుండు పెట్టే వరకల్లా అగో మైల పుట్టిన కుంటి మైదాన లింగము సూర్యం చక్రము తిరిగతి భారము సకల తిరిగ పిల్ల సర్వేజ రూపం మరి లేకమనగా సిరిసేల మళ్ళీ నేను 6 గంటే మురుక చెక్కు పట్టుకొని 26 పుట్ట సిరిసేలం పట్టుకొని గానాడు నేను పుట్టిన ఆయన మమ్మల్ని పుట్టిపించినవు కానీ నీకు వచ్చిన ఆపదేవని చెప్పి శంకరుని అడిగే వరకల్లా ఇప్పుడు కామే లేకుండా శంకరు నేను కూడా రాక్షసులకు వరం ఇచ్చిన ఇస్తే లేకుండా వరం ఇచ్చిన నావంత అయింది తల్లవాడు కూడా నా వంటే అయింది వరమిచ్చిన తల్లవాడే బాగా అయిపోయింది రాక్షసుల మీద మాత్రమే బిడ్డ అని చెప్పే వరకల్లా అప్పుడు ఏం చేసినంటే నేను ఏనాడుగా మృగం జగ్గు పట్టుకొని అగో 6 గంటే 60 పుట్ల ఏనాడుగా సిరిచూలం పట్టుకొని బండలో పట్టే వరకల్లా బండ కింద కారికామ వెళ్ళింది కారికాల శక్తి వెళ్ళి ఏనాడుగా 7 బాల నాలుక దాపుకొని ఏనాడు ఉన్నదో ఆ ఏనాడు నాలుక మీద 6 గంటే జలవీరభద్రుడు 7 జోళ్ళ కడాలు పట్టుకొని తయారు ఉన్నాడు మరి నేను మురుక జగ్గు పట్టుకొని రాక్షసులన్నీ గెలుపుకుంటూ వచ్చిన కొద్ది వచ్చినట్టు జలవీరభద్రుడు ఏనాడు కథం చేసిండు ఆ సుఖపడిన రక్తం కింద పడకుండా అదిశక్తి నాలుక మీద ఏనాడు రక్తం ఆరగించింది ఆ అన్ని రాక్షసులు చంపి తల్లి పిల్ల రాక్షసు 2 రాక్షసులు నుంచి అదో రాక్షసుల భేదం కాడ జలవీరభద్రుడు కానున్నాడు రాక్షసుల బొక్కలు శరీరాలు తీసుకొని ఏనాడు చుట్టుమెట్టు పాతలాగా నటన సిరిసేల పర్వతం కట్టుకున్నా రాక్షసుల బొక్కతో సిరిసేల పర్వతం కట్టుకొని సిరిసేల పర్వతాల మీద 12 ఏళ్ళు ప్రపంచం చేసిన 12 ఏళ్ళు ప్రపంచం చేసిన నాటికి ఏనాడు సిరిసేల పర్వతం మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడగా కొల్లపురి పట్టణం లోపల ఆ కొల్లపురి పట్టణం లోపల నీలమ్మ గర్భానందు ఫలం ఇచ్చిండు మరి కొల్లాపురి పట్టణం 12 ఏళ్ళు చేసిన అక్కడ 12 ఏళ్ళు ప్రపంచం చేసిన ఇక్కడ 12 24 ఏళ్ళ ప్రపంచం చేసిన
24 ఏళ్ళ ప్రపంచం చేసిన నాటికి నాకు కొల్లాపురి పట్టణంలో నా అదే వందలక్కలు పెట్టిన బాధ భరింపలేక నా భార్య ఏనాడు బయటికి అలా పద్మాదేవిని తోలుకొని ముళ్ళుపొరగలను కొలాల కొట్టుకొని ఈ పుట్టకాడికి వచ్చిన పుట్టకాడ వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం లాగలేదు. మళ్ళీ ఎటువంటి ఈ పుట్ట లోపలికి వెళ్ళి మంది వెళ్ళింది, మంది లోపల నువ్వు వెళ్ళినావు, ఇవాళ నువ్వు పుట్టినావు, ఈ 24 ఏళ్ళ నాడు నేను పుట్టినా. నా పుట్టేమో గిట్టున్నది, నీ పుట్టేమో చెప్పురా బడవే అమ్మా ఆనాడు పుట్టినావు చెప్పిగా నీ పుడతాను నేను అంతకన్నా 3 వద్దులు ముందే పుట్టలేదా నీకెరికేనా ఓ ఇప్పుడు శంకర్ని ముంగట ఇంత పెద్దగా చెప్పుకుంటే నన్ను పెద్ద కొడుకు అంటాడు నిన్ను చిన్న కొడుకు అంటాడు అని చెప్పి ఓ ఇక ఈ సందిల్ది ఆ సందిల్ది అన్ని తీసుకొచ్చి ఈ నాయనమ్మ కూడా చెప్తున్నావు అంతకన్నా 3 వద్దులు ముందే పుట్టినా. ఇప్పుడు అంతకంటే దాని పేరు లేదా? అదే నీకన్నా 3 వద్దులు ముందు పడివే. అదే 3 వద్దులు ఎన్నాడు, 3 వద్దులు ఎన్నాడు, 2 వద్దులు ఎన్నాడు దాన్ని చెప్పు. నువ్వు పుట్టక ముందు 3 వద్దులు ముందు అట్లా కాదురా, అవరకు ఈ మంద ఇయ్యాలనే ఉంటే మంద లోపల ఇయ్యాల నువ్వు భూదానికి శంకరునికి బాధ వచ్చినప్పుడు నువ్వు బండ మీద పుట్టినాడు, శంకరుడు పుట్టించినప్పుడు నువ్వు రాక్షసుల మతం చేసినప్పుడు రాక్షసుల బొక్కలు తీసుకుపోయి పుట్టుబెట్ట పాతాల గంగ మీద మనకి ఎట్లా కట్టే శ్రీశైల పర్వతంగా వచ్చినప్పుడు నేను పర్వతం కిందనే ఉన్నా, నీకు లగ్గమైంది చూడు ఏడైంది ఇయ్యాల పుట్టి మరి ఏడైందంటే నేను గాయాల నువ్వు ఏడైంది చెప్పు. నీకు లగ్గమైందంటే అది కూడా నువ్వే చెప్పు. నాకు ఎందుకు ఎరగలేదు లగ్గం కాలేదా? అయింది ఏడైంది 5 ఏడైందంటే అయిన సంగతి చెప్పురా. అది గుర్తులేదా? కాదు ఎక్కడ అయింది నీకు లగ్గం? కానీ లగ్గం అయింది ఏ పిల్లని చేసి చెప్పు. అంటే అది నేను చెప్పు రావద్దు నీవంట. నువ్వు చెప్పు చేసుకున్నాడు నువ్వు. అరే నాయన దీంతో నాకు ఇది బాధ బడాయి గారికి మొత్తం ముక్కున్నవాడు ఏది రాదు. నాతో గెలిపి చేతగాక గడికి నాయన 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 నా ఏం చేస్తారా? అరే ఇక్కడ చూడు చూలం బట్టి ఒక్క మరి గుమ్మితున్నా అంటే బట్టెడు వాళ్ళ కన్నా పాడతా ఎత్తినంటే పాపడ వాళ్ళ కొడుక ఏమనుకుంటున్నావు? అరే నాయన ఇగో ఇయ్యాలనే గిట్టున్నది, దీని సోపతి నాకు తగది, దీనంతలో వీడే ఉన్నది, నాగంతా నేనే ఉంటా. నీ సోపతి కూడా సిగ్గు. అరే పో. నువ్వు అరే నేను నాకు మందను అప్ప చెప్పిండు లోకాల శంకరుడు, మందను కొట్టుకొని పోతా. నీకు అప్ప చెప్పిండు లోకాల శంకరుడు అప్ప చెప్పిండు. నీకు శంకరుడు అయితే నాకు కదా. అరే నీకు శంకరుడే. నిన్ను పుట్టించుడు శంకరుడే, నన్ను పుట్టించుడు శంకరుడే. శంకరుడే అవునంటే అవునా? నేను భయపడతా. అరే అది పెద్ద నువ్వా నేనా? నేను పెద్ద. అరే అరే నువ్వు కొమ్ముల సొంటి వాడిని, నువ్వు చెవుల సొంటి వాడిని నేను. కొమ్ములకు ముందు కలగొట్టే ఆ చెవుల అది కాదు కొమ్ములు కొమ్ములు పడవయా? ఆ కొమ్ములు వస్తాయి. పొడిచేటోడు నువ్వు, ఆ కొమ్ముల చోటు నేను, చెవుల చోటు నువ్వు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. చెవుల ముందు ఉంటాయా కొమ్ముల ముందు ఉంటాయిరా? ఏం చెవులు 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 ఆగని చెప్తుంది కిలో ఆగని. అరే నువ్వే చెవుల సొంటి వాడినా? కాదు కొమ్ముల చోటు మరి అదే చెవుల ముందు ఉంటాయా కొమ్ముల ముందు ఉంటాయా? అదే చెవులు నేను చెవుల చోటు నాయన అయ్యా కొడుక మల్లయ్య కొడుకలారా మల్లయ్య రారా ఓ కొడుక మనకి ఎంకర కాళ్ళు మారి మోజీ ముంగడికి మా కాళ్ళు ఎనకకు శాతగానానికి సవాలు ఎక్కువ ఉంటాయి వీటు అన్ని అందినానికి బిడ్డ ఓ పెద్ద దానం ఉంటది. ఓ బిడ్డ ఇది కాపాడాలనువు మందరు కాపాడాలనువు బిడ్డ కొడుక మల్లయ్య ఇన్ని అనాథ వారి మంద పుట్టినారు ఈడు పుట్టిండు మొదలు బిడ్డ నువ్వే పుట్ట వారి కథ మొదలు పుట్టిన ఓ కనుక రాక్షసుల పేట పుట్టినారు మల్లయ్య పుట్టిండు బిడ్డ ఏడాది అంతకు ముందు వారి అలా మంద పుట్టలేదు, మంద పెరగలేదు, 7 ఎకల మంద పుట్టింది, మంద పెరిగింది వీటు వారి మందల పుట్టింది వీడు పరివాసల వయ్యన్న. ఓ కొడుక వీరికి ఏనాడు వారి నడవకాళ్ళు లేవు బిడ్డ, ఏనాడు వారి పలకనాలు లేదన్నట్టు వారి కలవతో గర్రబల్లి కుక్కవారి వయ్యన్న. ఓ కొడుక మల్లయ్య అన్నా మల్లన్న అన్నా వయ్యన్న అనుకుంటా బిడ్డ మీరు అన్నదమ్ములు
మీరు మందకారా ఉండాలి అవురా అంటే అవురాని వారు కథలేపుడు అవురాని నువ్వు వారి మరి శూలం లేపుడు మీరు గుర్తుపట్టుకుంటా పోతే కొంతమంది ఎక్కడ పోతుంది నాయనా నేను వాడిని ఏమంటలేదు వాడే ముందు కచ్చుకుంటానని లేని మాటలు అంటున్నాడు వారు చెడు మాటలు మాట్లాడుతున్నాడు అరే చెడ్డవారికి మాటలు ఎక్కువ చెల్లని పైసా గీతలు ఎక్కువ వారి నీకు మాటలు ఎక్కువ వస్తున్నాయి అరే ఎటుకుడు అవుతుందని చెప్పి నాయన దగ్గరికి పోయి నాయన నన్ను అన్నాడే నాయన నన్ను అన్నాడు అంట నాయన చెప్పిన వరకు నిన్ను సంధిలో అంటావని చెప్పాడు ఓకడికి వల్లయ్యా ఏనాడు వారి అన్నా వల్లయ్యా అన్న వారి మల్లయ్యా మీరు ఇట్లా అవురా అనుకున్న మాట వారి మంద బాగుపడది ఒక మాట నీ ఇద్దరు ఒక్కటి కావాలి చిన్న పెద్ద ఇప్పుడే నువ్వు ఏర్పాటు చేస్తా మరి భయన్న చిన్నగా నువ్వే పెట్ట ఇంటికి నువ్వే పెట్ట మరే మల్లయ్యా కొడుక వారికి ఏనాడు వారి ఎత్తారు కంటే కొంచెం కోపం ఎక్కువ అన్నట్టు వారి చల్లడి పైసకు గీతలు ఎక్కువ అన్నట్టు ఒకడుక వారిని ముందు నువ్వు కానీ నీ రాజ్యానికి రాదు దేశానికి దేవుని కలియోగానికి అర్థము ప్రపంచానికి పండితుడివి మళ్ళీ అంటే మరి రాజ్యాన్ని దేవుడు అంటే దేశమంతా ఎలుగులైన వారి వర్ణవర్ణానికి మల్లయ్యవు వారి కాబింటికి మల్లయ్యవు కర్రబింటికి మల్లయ్యవు కొల్లింటికి మల్లయ్యవు కురిమింటికి మల్లయ్యవు ప్రపంచ చరిత్రకు మల్లయ్యవు బిడ్డ ఒకడుగా నీ దగ్గర ఎంత ఒక్క ఉంటే ఈ మంద అంత భాగ్యం అవుతుంది ఒకడుగా ఒత్తి బిడ్డ కాదు కొడుక కదిగన్నం కాదు బిడ్డ గొప్పలు ముస్తుంది బిడ్డ గొప్పలు ముస్తుంది తాజ్మహల్ ధరలుగా మారుతుంది మల్లయ్యా నేనేమో కాపాడాలి వాడకు ముంచన్నా కోపం ఉన్నది ఆడి కూడా చెప్తా బిడ్డ వారి మల్లయ్య అన్నిటికైనా పెద్దోడు బిడ్డ ఈయన నువ్వు శాతం పట్టాలి ఒక మాట నువ్వేమనాలే అన్నా భయ్యన్నా ఒక మాట అంటే వాడిని సర్వశాఖరికి చెప్పి అదే వాడు ఎప్పుడు పుట్టిండు యాస్కిలో పుట్టిన వారి వీడికి పెద్ద నువ్వు కావచ్చు కానీ యాస్కి పెద్దనేమో మల్లయ్య కొంచెం వీడికి పెద్ద నువ్వు కావచ్చు అయితే ఈడుకు పెద్ద నేను కావచ్చు యాస్కి కళ్ళ మీద పుట్టిండ వాడు కాదురా యాస్కి పెద్ద అంటే ఆస్తికి పెద్ద మల్లయ్యనే మొత్తానికి కలియోగానికే మల్లయ్య కలియోగమే మల్లయ్య అయితే నన్ను ఒక పరి అన్నా భయ నన్ను మల్లయ్య ఒక మరి అన్నా భయ్య అన్నా నువ్వు అన్నావు అనుకో అన్నా వల్ల నేను మాత్రం వినిపిస్తానే సరే అన్నా భయ్యన్న సరే అదే నువ్వంత బాగా వినకు అన్నా మల్లన్న కాదే మళ్ళీ నువ్వు పుట్టించినవు నువ్వే నన్ను పుట్టించినవు నువ్వే సరే వాడి రూపమేమో గట్లా నా రూపమేమో గిట్లా అదే నీ రూపం గిట్లనే కావాలని చెప్పినాడు వారి 7 రోజులు వారి నువ్వు చెంబడికి పోయినా కానీ కడగని బాక్యం నువ్వు తయారు చేసింది నాకు అర్థం రాదా అయ్యా కొడుకా భయ్యన్న కొడుకా వారి కాపాడుకోరా భయ్యన్న అన్నా భయ్యన్న అని ఒక బారి వెళ్తే అన్నా మళ్ళీ నాది వెళ్తాలే అన్నా భయ్యన్న గట్ల వెళ్తే లెక్క సరే అన్నా మల్లన్న అయ్యా కొడుకా భయ్యన్న కొడుకా మల్లయ్య ఇట్లా చెప్పురాదే నాకు నమ్మకం లేదు అడవిలో పోయినాక తంతున్నట్టు ఇంకా అన్ని చెప్తా చేతులు చేయాపి అరే అన్ని చెప్తారా అయ్యా కొడుకా మల్లయ్య మీరు ఇద్దరు వారి అందరూ కొట్టుకొని కొడుక మీరు మందలు కొట్టుకొని పోతే వారి మల్లయ్య మీరు వైనాథ వల్ల కొడుకులారా అయ్యో రెండు కొడుకులారా రామ రామ కొడుకులారా తర్వాత కొడుకులారా రామ రామ మందాన్ని కొట్టుకొని రామ రామ నిర్వాత ఉంటే కొడుక రామ రామ నిర్వాత ఉంటే కొడుక రామ రామ చెప్పడు నీడ కొడుక రామ రామ కొడుక రామ రామ వచ్చేది ఎందుకు పెట్టాడు కారణ కవిటు అయ్యరారు మల్లయ్య కొడుక మల్లయ్య మందర కూడా కొట్టుకోనిరా మీరు మాతుంటే కొడుక మల్లయ్య
దొరకని దొరకని బిడ్డ మరి ఏది దొరికిన గాని అన్నదమ్ముడల వారి అన్నదమ్ముల మీద పాలు పంచుకోతున్నారే బిడ్డ కొడుకా మల్లయ్య అయ్యా రాలారి మల్లయ్య రామారామ కొడుక మల్లయ్య ఏది దొరికిన గాని అన్నదమ్ముల పాలు బాగా పంచుకోతున్నారే పయ్యను కాపాడాలి మందరు కాపాడాలి బిడ్డు అయ్యా కాపాడవాళ్ళ కొడుకు నా దేవుడా మల్లయ్య మందరు కాపాడుకో కొడుకు అయ్యా కొట్టుకోని బిడ్డ మీరు అడిగిన పోతా ఉంటే ఆయన దొరకని గడిమే దొరకని పండే దొరకని పొలమే దొరకని ఏది దొరికిన గారి బిడ్డ అన్నదమ్ములోనే పాలు బాగా మంచుకొని తినాలి వారి చిన్నగా పొద్దుగా ఎంత వారి 3 నెలల పాలు విండాలి 3 నెలల పాలు విండి వారి ఏనాడి కొడుక అగ్గి మీద కాని వారి తొంగ చేతి కింద వారి అడిగి ముగ్గు వేసి అడ్డపడి వైద్య బండారు గీతలేసి తుమ్మి పేరు మీద ఒక డొల్ల పెట్టాలి కొడుక పయ్యన్న కోటోళ్ళు ఇవ్వాలి 2 కోటోళ్ళు వినాలి మరి శివుని పేరు మీద పెట్టిన డొల్లని వారి అర్ధభాగం కొయ్యాలి సర్వతొంగ కర్రపల్లికి ఇయ్యాలి సగం ఊరికి మారి మంద మాసానికి వెయ్యాలి ఈ నమూన వేసుకోరు కొడుక దున్ని కాసుకొని మందని కాపాడుకోరా కొడుక మల్లయ్య దొరికినా అడవిలో పోతే కాయ గాని గడ్డ గాని ఇత్తు గాని ఇదనం గాని పండు గాని ఫలం గాని ఊసరిల్లి గాని ఓ తొండ గాని ఏ పచ్చో పిచ్చో పచ్చి గాని ఓ పక్షి గాని ఓ బురక పిట్ట గాని 2 గాళ్ళ గాని దొరికినా సగమా సగము అన్నదమ్మల బాగా మీరు పాల్పంచుకుంటున్నారు డబ్బన పోంగ 2 గాళ్ళ దొరుకుతుంది 2 గాళ్ళ అంటే 2 గాళ్ళ కంటే ఓ కొంగ లేకపోతే బురక లేకపోతే కముజు అది కూడా సరిసగం అవి కూడా సరిసగమే కానీ నువ్వు ఇస్తావు మళ్ళా తక్కువ ఇవా వరమిస్తు నీ వంతి తనలో వాడు నీ వంతి ఇచ్చి తప్పుతావు నా చేతులు చేయి అదే ఏ దొరికిన వారి అన్నదమ్ముల సరి సగం ఇవాళ మళ్ళా దొరికినాక సిరసగం కాదన్నావు అనుకో నీ బట్టేడు వాయిదాల కన్నా నా భర్తనే మరి మేసినట్టు పాప వాడగాలి మళ్ళా అయినవా తప్పలేదు ఇంకోటి చెప్పు నేను తప్పని చెంబట్టుకపోతా గొర్రెను ఎన్నొద్దులకు అడుగుతారు 6 నెలలకు మరి అడుగుతారు 6 నెలలకు మరి గొర్రెని కడుగుతారు కదా గొర్రెని కలిగినట్టు నన్ను కూడా అడుగుమని చెప్పు అదే నమ్మ చెప్పిన కదా గొర్రె కడుగుతారు కానీ అయ్యా కొడుకా మల్లయ్య పువ్వ కనుక ఏనాడు అడవులోని మార్కెట్ తెచ్చి వారి కుక్క గంటలతో ఉన్నా కుక్క గంటలతో వారి కుక్క కన్ను తెల్లదాకా పొద్దుదాకా కారా తీయారు అర్ధమరాత్రి కుక్క పరుగుతుంది ఎందుకు అని లోకమనుకుంటారు ఆనాడు శంకరుడు ఏం చేసినాడు కదంటే మందకాడ ఉన్న కుక్కలని ఆ రోజు మార్గం తీసి కుక్క గంట పెట్టినాడు కుక్క గంట పెడితే తెల్లందాకా పొద్దుదాకా ఒకటే ఎడుగు కుక్క కన్ను నమోనిగా తయారు చేసి కుక్కని మంద మీద పెట్టిండు ఈ పైన మంచి వరే కొడుక మల్లయ్య కోరి మంద పైన మల్లయ్య మంద పైన మల్లయ్య మంత్రుల పైన మల్లయ్య అటు దొరికితే మల్లయ్య
సరే మంచి చెప్పి నవరాజు మల్లయ్య ఏనాడు మల్లయ్య చేతుల మందరి చేతులు ఏనాడు పెట్టిండా మరి ఏనాడు లోకాల చెక్కలు ఏనాడు కూడా ముద్దులు జ్ఞానాలు చెప్పిండు మరి లెక్కలు అర్ధచోటి మాణిక్యం తీసి కుక్క గట్ల పెట్టి ఏనాడు కూడా కుక్క కళ్ళు ఏనాడు కాలా దీనాడు తెల్లదాకా వద్దుందా ఒక్క రకంగానే కనబడాలని చెప్పి ఏనాడు దీవనాడు పెట్టిండు మరి మందరి చేతులు పెట్టి నవరాజు మల్లయ్య మరి నేను లోకాల చెక్కలు ఏనాడు ఎండుకొండ వెళ్ళిపోయాడు ఎండుకొండకు ఏనాడు లోకాల చెక్కలు వెళ్ళిపోయి కానీ ఆ నవరాజు మల్లయ్య ఏనాడు మందరు పట్టుకొని ఏ ప్రకారంగా పోతా ఉన్నాడు ఏనాడు భయ్యనం తోలుకొని అన్నా భయ్యన్నా ఏమన్నా మందరు కొట్టుకొని నాడు కూడా భూపతి గురువారం బట్టి ఇక్కడ అడిగి లోపల మందరు కద్దామా ఇక మన కోళ్ళు దిక్కే మనం ఇద్దరం నీకు నేను దీము నాకు నువ్వు దీము ఇక శంకరుడు అయితే వెళ్ళిపోయిండు ఇక నేను నడమంతా ఎత్తుకో ఈ మందరం కొట్టుకొని నడువు భయ్యన్న లేకమనంగా ఎట్లా అంటే ముంగడ మందరు నడు మందరు లోపల గట్రాని మందరు లోపల నువ్వు నడుతూనే ఉండు గొర్రెం వేసుకుంటా పోతూనే ఉంటాయి నేను ఇక్కడ అక్కడ మలుపుకుంటా నేను ఇక్కడ ఈ గుట్టలు ఆ గుట్టలు పట్టి నేను పక్క పట్టి మలుపుకుంటా నేను వస్తా నేను గట్రాని మందరు లోపల నువ్వురా నేను ఇంకా కొమలై పెరుగుతలేను ఇక నాది గింతే ఈడు పెరగది దిగది నేను ముందటి మంద మరేయా వెనక మందను నడి మందరత్తా నడి మందరత్తావా సరే మంచిని చెప్పి నవరాజు మల్లయ్య ఆ మంద కావాలి ఎట్లా అవుతుంది నవరాజు మల్లయ్య కొన్ని నల్లంగా నల్లంగా మందారారమే నల్లంగా నల్లంగా మందారారమే నల్ల ఉల్లు దండవారారమే తెల్లగా తెల్లగా మందారారమే తెల్ల ఉల్లు దండవారారమే కొన్ని మందవత ఉన్న వీరారా మందవత ఉన్న వీరారా భరతల్ల మందవారి రారాయ్ మందడు రారాయ్
రాజు మల్లయ్య రామ రామ యువరాజు మల్లయ్య అందరూ చెబుతున్నాడు దేవుడా పులి ఉన్న చోటల్లా పులిమేపుని ఏపుతున్నాడు మతన్న గుండాల కోపులు ఇల్లు దాపుతున్నాడు గెలుతున్న పుట్ట మీద మందరు ప్రవహిస్తున్నాడు దొంగ ఉన్న చోట మందరు ప్రవహిస్తున్నాడు 10 మందరైతే నేనే పట్టారాయ్ ఎక్కడా నేనే కొందరు అయితారాయ్ ఎత్తి కూడా నే వదలు ఉన్నారాయ్ అందరు చెబుతున్నాడు మల్లయ్యో అది దేవదేవుని మందారే యమదేవుని గోదేవనారా ఒరి ఎనవనా ఉందారే ఒరి ఎక్కడా మందారా నల్లగా మందా నల్లవుద దండోరే సవలచ్చవన్న ప్రకారంగా వస్తున్నది ఒరి నల్లంగా వందరా
అటువంటి రామరాజు మల్లయ్య ఏనాడు మందరు పట్టుకొని కాండ పడి తోగట్టుకొని ఏనాగుడగా పులి ఉన్న చోటల పులి వేపుడు వేపుతున్నాడు. మొసళ్ళ కుండాల మొబిలిల్లు ఆపుతున్నాడు. ఏనాగుడగా వాడి తిరుగుతున్న పుట్ట మీద మందరు ప్రవహిస్తున్నాడు. దొంగ ఉన్న చోట ఏనాడు మందరు ప్రవహించుకుంటా మరి ఎగవనగా మందరు వేపుతుంటే గుట్టల కొనగీళ్ళు ఎక్కడానికి కొండలు ఎక్కుతుంటాయి, తీయడానికి కొండలు తీయకుండా మరి ఎగవని ఎత్తాగంటే ఒక నెల 2 నెలల మధ్యమవుతున్నది. మరి 2 నెలలు ఏడాది మధ్యమవుతుంది. ఏడాది ఏనాగుడగా ఎత్తారంటే కాలం కడుతూ ఉన్నది. భగవంత ఏడాది అయ్యి నా తండ్రి 2 నెలల మధ్యమవుతుంది. ఎక్కడికి నాకు ఏరుతుంది. ఏడాది కొత్త పిలిక వరిసిపోతున్నది. అయ్యా ఒక ఏడు గడవారా
గిరి ఏడల దినమైంది ఏడల దినానికి గిరి పడుతున్నాయే అగ్గివేడి లేకపోయే మల్లయ్య పాలు ఇండలపోయే దునియా లేకపోయే భగవయ్యన్న రాగని చెప్పి దుడ్డిగలోనే పేరు వాడవచ్చే అన్నరా రామయ్యన్న రామారాగా భయ్యన్న ఎట్లా మందులు కొట్టుకుని మన్యాలు పోతా ఉంటే మరి మనకి ఎట్లా మందులు కొట్టుకొని పోయిండు ఆ ఏడల్లో కొట్టుకొని అగ్గివేడు కొట్టిపోయింది చుండు కాస్తలేడు భయానికి ఇస్తలేడు భయానికి ఎవరికలో ఓనాడు వృతకాలం అంటూ మరి కావు భయన్న మరి లేకమనగా ఇక కలిగితే అవ్వా అయ్యో బడిగా భయ్యన్న మా అన్న మల్లనే బయటకొచ్చి అన్న మల్లన్న అన్న ఓరి మల్లన్న 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 అతారా పడీరా చెకొన్న పడీరా చెకొన్న పడీరా పుట్టి అలోలేరా ఏమిరా నన్నవారి మల్లన్నో మల్లన్న వచ్చాడు కళ్యాణి నా పేడు కళ్యాడు ఉన్నాయో ఏమైందిరా అన్న శంకరుడు చెప్పిన మాట బంధుకు పెడుతురా ఏమైందిరా ఏడుతున్నావు ఇప్పుడే ఓళ్ళు పోలేరు రా ఎడవకు ఆకలి ఆకలి ఆకలికేనా ఇప్పుడే ఆకలికి తట్టుకుంటలేవు ఇంకేం తట్టుకుంటావు రా ఇంకా పొద్దు మత్తు ఉన్నది శంకరుడు నాతో ఉన్నప్పుడు శంకరుడు నా మీద తల మీద ఉన్నప్పుడు ఆకలి టైంకి అన్నం పెట్టిండు దూపడుతుందంటే పుల్బాటలు చెప్పిండు ఇప్పుడు పోడు కూడా చెప్తాడు పచ్చి లాగినావు మరి అయ్యా అన్నా భయ్యన్నా లేకనంగా ఆకలి ఆకలి అంటే అలా తీరుతున్నావు తుడిచి నువ్వు పేగులు మాడుతున్నాయి లోకలోకంగా నాడు అన్నయ్యా అన్నయ్యా లోపల కానేది కలరాదు అన్నయ్యా మరి గుట్టలు అరేది తండ్రి రామారా అయ్యా కనరాయితే ఉన్నది రారా అయ్యా చెప్పిన అరేది తండ్రి రామారా అయ్యా కనరాయితే ఉన్నది రారా మరి లోకల కమ్మువారి రామరా అయ్యా కనరాయితే ఉన్నది రారా పాలు విండుతుంది అన్నామంటే కివరి లేకపోయే భయన్నా నీకు ఆకలి అవుతుంది అంటున్నావు కానీ నాకు కూడా ఆకలి అయితే ఉన్నది అయ్యో ఆకలి అయితే ఉన్నది నూపరైతే ఉన్నాయా చూడు తీయారో తగులు వాడవట్టరా మనకు అక్కివేరి కాదా మనకు కావాలి అక్కివేరి కావాలరా అన్నం తినాలి కొడుక ఇక్కడ ఉన్నది వారి తిమిరు మాకి రుచము నా అన్నయ్యా అయ్యో రుచమెక్కి అన్నరా రాడవారి అన్నా పోయి 4 రాజాలు రానా కొండా పుట్టిరా అయ్యో నవకొండ పుట్టిరా చూస్తా ఉంటే అన్నా పోయి అగ్గి ఉన్న చోట అనుకోలా తడురా అయ్యో అనుకోలా తడుతోని పడాలన్నాడురా అయ్యో కొంగ ఉన్న చోట కోరిన ఉతుకమ్మురా కోరిన ఉతుకమ్మురా ఎలా వడుతా ఉన్నరా ఇప్పుడు మాకు రుచమెక్కి అడుగుతా ఉంటే 4 కన్నా
పోరాటాలు చూస్తూ ఉంటా అన్నయ్య అగ్గి ఉన్న చోట కూర తోట అన్నయ్యో కొందరు ఉన్న చోట ఉద్యోగం ఉంటుంది అన్నయ్య మరి కొద్ది పక్క అడిగి కాదు గొల్ల పిడిమారి కొక్క పరిమర కాదు అన్నయ్య నాలుగు కన్నాల్లో కూడా బుద్ధి కాదు అన్నయ్యో నా భయ్యన్న మోది పెట్ట సాయం సామ కనుక మరి దేవుని వెళ్ళి ఏ సాయ మీద 50 రూపాయలు కట్టమో ఎట్లా నేను తిరిగన్నా మరి లేకమనగా ఇక్కడ వారి తిరుగు నాగృత్యం ఉన్నది 9 మంత్రాలు మరి లేకమనగా 9 వందనాలు తిరుగు నాగృత్యం ఎక్కి చూస్తే అంటే అగ్గి ఉన్న చోట అనుకోకుండా చోట పొగ కనబడుతుంది కొంగ ఉన్న చోట కోరిన ఉత్కం ఉంటది ఈ రుచం ఎక్కి చూడరా ఎక్కువ అవునే ఈ వృక్షం ఇయ్యాల ఎక్కుమంటారు ఆనాడు వరంగా లోకాల శంకరుడు మందది చేతిలో పెట్టినప్పుడు నన్ను తీసి వరంగా నీ చేతిలో పెట్టినప్పుడు ఏమంటే చెప్పిండు మన శంకరుడు ఏమంటే చెప్పిండు నన్ను కడిగి కానిమన్నాడు గొర్రె పిల్లని ఎట్లా చూసుకుంటావో నన్ను కూడా అట్లా చూసుకోమని చెప్పిండు ఇప్పుడు ఆకలి అవుతుంది అంటే ఆ వృక్షమెక్కి చూడరా అని నాకు చెప్తాం నీ మాట పట్టుకొని వృక్షమెక్తా ఏదో తండాడుకుంటే ఆడికెళ్ళి కింద పడితే పట్టుకునే వాళ్ళు కదా ఏంటిరా నెత్తి వాడుతావి మరి సరే మంచి ఇప్పుడు ఎట్లా అంటావు ఇక తోట పెట్టుకున్నాం తీట అద్దురా మందం తీసుకొని ఎక్కడ గట్టపడే పాడైదాం అంటే మందం తీసుకొని పోతా నువ్వు అర్థమా రావురా నీ సంగతి ఏంద్రో అని శంకరుని కూడా పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంది ఇప్పుడు అగ్గి లేదురో ఆ అన్నం లేదురో అంటే ఓడేస్తాడు నువ్వే తీసుకురా అరే తీసుకొచ్చాడు తర్వాత అగ్గి ఉన్న జోడ సాట దొరకాలి పెద్ద పెద్ద మిసాలు అని చెప్పు కేశాలు మీరు తినే చేయగల పైసలు వాళ్ళకి దిక్కులు అయినట్టు శంకరుడు ముగట నేను పోతానే అయ్యా నేను అన్నం కొట్టుకొని పోతా ఏంది చెట్టు ఎక్కుడు దమన నేను అంతే ఇక నువ్వు ఒక్కరివే మందకు దీని నువ్వు అయితమని ఆ చెట్టు ఎక్కి దారి పడరా అని చెప్తున్నావు మరి ఒకవేళ నేనే కింద వస్తే మరి నువ్వు ఒకరు కదా నువ్వు దత్తనే కాస్తా మరి మరి పోతే నేను పోతే పోయినా మా మధ్య దగ్గర నువ్వైతే కాపాడు అవే పోని నువ్వు అవద్దు నేను పోవద్దు దమ నేను చచ్చిపోతా నన్ను బొందమైతే నెత్తి ఎక్కువ తిరుగు ఎప్పటికీ మరి సరే మంచి చెప్పి భయన్న వాడ వండలేక రాజు మళ్ళీ కూడా గంట కొట్టిన చేతులు పట్టుకొని అగో సంవత్సర వృత్తం ఎట్లా ఎత్తున్నాడు ఒక సంవత్సర వృత్తాన్ని
దారతీర మండము 10 లింగాల కోట పరిమేశ్వరి గుళ్ళు దాని ఏదో తోట బొక్కల తిరికోట దగ్గర రాజ్యాద్రి బిడ్డ అరతలకి బాగున్నాడ అక్కడ అగ్గివేరి అనర్థం దేవుడా అగ్గివేరి రే కల్లాలు చారాయ్ కల్లాలు రామలారెడ్డి రాయ్ కల్లారి చేతులు పట్టారాయ్ కొల్లవంపు నేడటారాయ్ ఇప్పుడు మా గురుతాని కొల్లంపు ఏర్పాటు పెడుతుంది మల్లయ్య సమత వరుసనే రుచన దిగారాయ్ రుచము దిగి దేవరాజు మల్లయ్య ఎవరి మాటలంటా ఉన్నాడు తరవారి అన్నరా భయ్యన్న అగ్గి ఉన్న చోట ఏర్పడ్డ ఉన్నది అగ్గి ఉన్న చోట తెల్ల హరదు తీరాయ్ అగ్గి కూడా ఊరాయ్ అగ్గి కూడా నావంతైంది అగ్గి తీసుకురా నువ్వు వద్దు వారి పాలి బాగా వారి వద్ద తిన్నప్పుడు పాలు బాగా పోలే ఎలా ఉండగా వారి పని చేసుకోవాలి చూడు నా వద్ద అయినప్పుడు తెచ్చుకచ్చు నీ వద్దు చూసినా దక్షిణాది దారతీర మండలం 10 లింగాల కోట పరివేశిస్తులు దాని ఏసోడ బొక్కల సిరికోట దగ్గర అనుపకోట దొడ్డుతోని పొగ ఏర్పడుతూ ఉన్నది అక్కడ మళ్ళీ పోయి నవ్వడంగా నువ్వు అగ్గివేరు తీసుకొచ్చావు అంటే నువ్వు వచ్చేవరకల్లా పాలు విండి తయారు చేస్తావు అన్నయ్య అయితే వరంగా పాలి బాగా ఏనాడు పంచుకొని తింటున్నావు నేను అగ్గి చూసినా నువ్వు అగ్గి తీసుకురమ్మంటున్నావు అంత అన్నప్పుడు అంతే ఇక ఇప్పుడు అంత అన్నప్పుడు అంతే ఇక అంత అన్నప్పుడు ఇప్పుడు అంతే పెడుతున్నావు అన్న మల్లన్న ఇలా నీ నోటితో నీ వాక్యంతో ఒక్క అంత పెడితే నేను నడవాలంటే గంట గజము అప్పుడు గుర్రం లెక్క నడవ కాలు లేవు ఊపరెక్కలు లేవు నువ్వు కాలు ముంగడికి మోసేతలు ఎక్కకు నాకు అంత పెడితే పోయి అన్నదార మల్లన్న వారి నీతో నీ అతులు పెట్టుకొని పని చేసే బదులు నీ పాదాల కాడ సిరిసి వరగొట్టుకొని సచ్చింది వేరు నేను అగ్గివేరు వేయాలంటే నాతో కాలే కాలే వారి అయ్యా అన్నా భయ్యన్న మళ్ళీ కోనంగా వంతకాలను వెనకొచ్చినావు అన్నయ్యా మళ్ళీ కోనంగా సరే మరి నేను పోయి అగ్గివేరు తీసుకొద్దా మరి నేను పోయి వచ్చేదాకా మళ్ళీ లేకుండా మందపైలేము అయ్యన్న మరి ముంగడ మందను మాటకు వెనక మందని ఏగయ్యకు నటాడి మంద లోపల శాస్త్ర శంకరం మరి చెప్పి మళ్ళీ కోనంగా నీవు మందని కాపాడుకొని ఇక్కడ ఉండు నేను అగ్గివేరు తీసుకొస్తా అవునే నేను అనగా ముందర మందన మరి వెనక మందని నడి మంద లోపల శాస్త్ర పని ఎత్తగాని ఎన్ని గడియలు కట్టాలి అరే ఫోన్ ఒక గడియ రానొక గడియ అగ్గివేరు తీసుకొని అక్కడ 2-3 గడియలు కూడా జరుగుతుండదు ఏ 2-3 గడియలు ఏం చేస్తావు అక్కడ ఏమి చేస్తానే పోయినాక వారి పోయిన టైము వారి ఎట్లాంటే ఇగో మనం పోతాం ఒక పోయినానికి అన్నానికి గంట పోయింటాడా లడాయి కడిగే తెరువు లడాయి గంట పోయింటాడా వారి అన్నం తినే తెరువు ఒక మనం రేవు ఏలకలేదు తాగలకలేదు అక్కడ తొవ్వకూడదు తినేది ఇప్పుడు కొత్త తొవ్వ పోంగ ఒక్క గడియ రంగొక్క గడియ అన్నా కానీ అక్కడ పోయినాక మరి 2 గడియలు అవుతుండొచ్చు 3 గడియలు అవుతుండొచ్చు అదేమన్నా మాట ముచ్చిన మాట్లాడండి ఉట్టి అని అగ్గివేరిస్తారా వాళ్ళకి ముఖం గుర్తురేకపోయా మనకు ఆ డ్రెస్ తెలియదు ఇగో గవన్నీ కాదే పోరొక్క గడియ రానొక్క గడియ అది అగ్గి కాడ వాళ్ళని ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఉంటే వాళ్ళని బందుకు పెట్టి కొర్రాయి వీక్కొట్టినప్పుడే ఇక్కడ అరే బలిమేటికి వీక్కొని వస్తే వాళ్ళు ఊకుంటారా కట్టేస్తా అంటారు ఏంటి కట్టేస్తా అంటారు కట్టేస్తా అంటే ఇది ఖచ్చితంగా నేను చూసుకుంటా ఏంటి మరి సరే మంచిదని చెప్పి కారణపడి లోపల రావరాజు మల్లయ్య అగో భయ్యానికి 4 మంది అప్పుడు చెప్పిండు రావరాజు మల్లయ్య ఎంత గంట కొట్టలు చేతులు పట్టుకొని మల్లయ్య తమాదేవి గొల్లంపు ఏర్పాటు పెట్టుకుంటా వద్దు మల్లయ్య మీరు కాబట్టాలే కట్టురా
ఎండల్లా కుర్రమని రీతిగా ఏ ప్రకారంగా పోతూ ఉన్నాడు. ఎండలు కట్టి బండలు గారి దావెక్కువాయే తల్లి దావెక్కువాయే అడిగినా చేయకుంటే నీళ్ళు దొరికాయే అయ్యో బాయ్ జరిగినాగా ఎండలు కట్టి బండలు గారి దావెక్కువాయే మల్లుకు దావెక్కువాయే అడిగినా చేయకుంటే నీళ్ళు దొరికాయే మల్లుకు దావెక్కువాయే పోయి ఎండలు 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 అట్టే నా బండలు అలవాటే రాజు మల్ల మల్లు ఓటడమ్మా దేవుడు ఓటడమ్మా దేవుడు వయ్యేట వారా జనరురా అయ్యో జనరురా రాజు వయ్యేట వారా రాజనరురా అయ్యో రాజనరురా కరెంటబడి లోపల ఏనాడు మల్లయ్య వల్ల గన్న కొట్టరి చేతులు పట్టుకొని ఉల్లంపు కట్టుకుంటా ఏనాడు గుణంగా పొయ్యాడు తవలు మళ్ళా దేవుడు ఏర్పాటు ఉండాలని చెప్పి గొల్లంపు కట్టుకుంటా రాజు మల్లయ్య వస్తున్నాడమ్మో తీరమండలము మరివతా ఉన్నది గారికి దగ్గర మరపండి అడుగక్క తగరాని పరువుల్లా దేవుడే మల్లయ్య మల్లు వద్ద ఉన్నాడు నచ్చినాది కండము తీరా మండలము పద్దానికి కొట్టారా ఆ పరమేశ్వరి గుల్లురా దానికి ఎగసోతారా అది బొక్కల తిరిగొట్టారా ప్రజాదూని విచారా రతనంగి బడానే మానవీలా ఉన్నది మానవీకి మల్లయ్య మల్లయ్యరా వచ్చారా మానవీకి మల్లయ్య వచ్చి దేవుడు మానవీకి మల్లయ్య వచ్చి ఏనాడు మీరు కూడా పోతే మానవీయ ఏనాడుగా వారి రాక్షసుని వింటారు రతనంగి బాల రతనంగి బాల ఉన్నది దేవుడు పట్టణం మనకి దుర్దిన తొమ్మిది పడుకు 4 శాతాలు 40 తిరువాల మధ్య టూపులైపు పక్క పట్టి చేసి పెట్టుకొని బాబా రాక్షసుని వింటారు రతనంగి బాల ఉన్నది మరి ఊరుకొత్త నేను పల్లకొత్త నేనైపోతుంది అయిపోయి ఏమన్నయ్యా ఈ విలువాలని ఎరుస్తుంది మల్లయ్య ఆ రోజులకి వాళ్ళ వేడికి వచ్చింది మల్లయ్య రమరాజు మల్లయ్య అద్దె పని చెట్టిన మధ్యాహ్నం బొక్క తిరుకోడు కచ్చవరకల పట్టమంత పలగిరి 2 మెట్టలు పరుపులు 4 దిక్కులు 4 చెమ్మలు నట్టడం ట్యూబ్ లైట్ వనగ ఎట్టారు గంటే వనగ పోకాస్ లైట్ బొక్క వేసాను అయ్యో బొక్క తిరుకోడు మీద రత్నంకి వనగా కాళ్ళ కట్టుకోమెత్తా కలాపుకోమెత్త పండుకొని ఉన్నాడు కానీ మల్లయ్య ఎట్లా విరించాడు అటువంటి వారి మాల కింద కట్టి మల్లయ్య ఏమంట వెళ్తూ ఉన్నాడు ఏంద్రా మాల మీద 6 బాలు ఉన్నది మళ్ళీ పేరు దొరకదా అని చెప్పి ఏమంటా వెళ్తూ ఉన్నాడు అయ్యో మాల మీద ఉన్నట్టులా పూల వంటి
అయ్యో మన మీద ఉన్న పిల్ల కొలైతి పూలబంతి అయ్యో నేను అలవచ్చి నాను కొలైతి పూలబంతి అయ్యో కన్నెత్తి చూడమ్మ కొలైతి పూలబంతి అయ్యో పల్లెత్తి మా చాలే అమ్మ కొలైతి పూలబంతి అయ్యా ఎవరో మాకు ఊరు లేదు పల్లె లేదు కొలైతి పూలబంతి అయ్యో అడవిలోనే ఉండవారం కొలైతి పూలబంతి నేను అగ్గి కోర కట్టినానే కొలైతి పూలబంతి నాకు అగ్గి వేసి నాకు కొలైతి పూలబంతి అయ్యో అగ్గి ఎందుకు అరగంటే కొలైతి పూలబంతి సుందరు మురుగుల బామ కొలైతి పూలబంతి అయ్యో తుండు నాటుకుంటానమ్మ కొలైతి పూలబంతి మేము సున్నను బగించాము కొలైతి పూలబంతి నేను అందుకు అరకట్టినానే కొలైతి పూలబంతి అయ్యా దున్నంటే ఏమిటో కొలబైరా అయ్యా పాలంటే ఏమిటో కొలబైరా అయ్యో గొర్రంటే ఏమిటో కొలబైరా అయ్యో అజంట ఊగలేదు కొలబైరా అయ్యో దున్నంటే ఆడి బాల కొలైతి పూలబంతి అయ్యో పాలు ఎండు కాని బాల కొలైతి పూలబంతి మేము అగ్గి మీద పట్టుకొని కొలైతి పూలబంతి అయ్యో దున్నను బగించాము కొలైతి పూలబంతి అయ్యో అన్నం అనుకుంటానమ్మ కొలైతి పూలబంతి మేము కాలమ్మ గడిపినాము కొలైతి పూలబంతి నాకు అగ్గి వేసి సాయనము కొలైతి పూలబంతి అమ్మా మళ్ళీ మనం దున్నంటే
మళ్ళీ మనం అది చెప్తే మరి నాకు నోటికి చెప్తే వారి అర్థం కాదు కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది మరి దున్ను అంటే మరి అగ్గి అగ్గి మీద నేను దున్ను కాల్చుకొని మేము కాలం కలుపుతాం అగ్గే సాగనప్పమ్మ పిల్లగాని పిలుపుల్లా పిల్ల నడుపుకు పిల్లగాని పిలుపు ఏం అయ్యా కొబ్బరి నేను ఓలేను నడమ ఆకాశరామ నేను ఓడేమో ఇక ఉండేటోడో మరి ఓడో ఇది ఆకాశరామ ఆకాశంకి వెళ్ళి వాళ్ళకున్నట్లు లెక్క అని అట్లా కాదు ఇక నీ మాడకాడు ఉన్నదంటే నీ దగ్గర కావాలంటే చూడాలి మాల కింద కావాలని నేను పొయ్యిల కట్టదు ఇదో రాక్షసులు బిజాయిమే ఆ రాక్షసులు మనసులో తీసుకొచ్చి కట్టెలు పెద్ద పెడతాడు పెద్ద పెట్టి అక్కడనే మంట పెడతాడు ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి కాల్స్యం పెడతా నేను ఆన్ని నువ్వు కొర్రాయి జరుతావా రాయి జరుతా అయితే కొర్రాయిల కాడ ఉంటాను అయితే నువ్వు పిల్లగారి మేడ కిందకి వచ్చి పిలుస్తున్నావు మేడ మీదకి వెళ్ళి పిల్ల నడుపుల్లా నీకు ఎట్లా నచ్చింది నాకు వేరే అర్థం అంటే పొల్ల ముఖం చూసేవారికి నీకు వేరే నచ్చదే నువ్వు అన్నది బరబరే ఏది పిల్లగాని పిలుపుల్లా పిల్ల నడుపుల్లా అట్లా అన్నవా అమ్మగారు ఎట్లానే అది వేరే అన్నావు ఇక ఇక అది అని చూపిస్తుంది అమ్మా అయ్యో గొల్లబోయిడా మరి ఏనాడు అమ్మా గొల్లబోయిడా నువ్వు కింద మేడ కింద నువ్వు మేడ మీద నేనున్నాను అయ్యో గొల్లబోయిడా మరి మారి మీదకి రావాలంటే ఎట్లా మారి మీదకి రావాలంటే మిత్ర పుట్టని పూదారం పట్టుకుని రా వాళ్ళు మా మళ్ళీ కనుక నాకు నువ్వు మాడ మీదకి రావాలంటే నాకు అవసరం లేదు మరి నాకు అగ్గి వేసి సాగనప్పమ్మా అయ్యో గొల్లబోయిడా గొల్లకలి మీద గొల్ల వ్యాపారం మీద మరి అగ్గంట ఊకెలేదు ఓ గొల్లబోయిడా అగ్గంట ఊకెలేదు గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా మరి అగ్గంట ఏమిదో అగ్గంట ఊకెలేదంటే బూరైతే బుక్తావమ్మ నువ్వు మేము బూరైతే బూరైతే బుక్తాం జరగ బూరైతే బుక్తాం గోడకు సున్నం వేసుకుంటాం ధర అమ్ముకుంటాం నువ్వు వెళ్ళి అయితే అగ్గికి ధర వస్తుందా బొగ్గు చేసుకుని ఇగో ధర వచ్చినాడే అమ్ముకుంటాం బూరైతే బుక్తాం గోడకు సున్నం వేసుకుంటాం అయితే ఇప్పుడు వేస్తానంటావా ఏనంటావా అగ్గి అగ్గి అస్సలే అయ్యో దింపవారు దీపో మరి తింపకపోతే నీకేమైనా ఆచారా తింపుడు వంపుడు మా ఇంట్లో కుంపుడు బర్ర బామ్మ బిడ్డ రూపమ్మ దింపినట్టు దింపవారు అంటే తింపుడు వంపుడు మా ఇంట్లో కుంపుడు మీ ఇంట్లో ఉంపకపోతే మా ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉంటా నువ్వు కూడా కేసు పెడతావు అమ్మా మరి లేకపోయినా దానంలో దానం అగ్గి దానం గొప్పది నీళ్ళ దానం గొప్పదమ్మా ఏ దాగనమ్మా అగ్గి అంటే ఊకినే లేదు అగ్గి అగ్గి ధరలు అంటున్నావా మరి అగ్గి ధరలు అంటే మళ్ళీ లేకపోయినా తన రానుముత్యాలు రత్నాలు ఏమి లేవు మళ్ళీ లేకపోయినా నా తన పైసలు లేదు పదార్థం లేదు మా ఇప్పుడు ఏం లేదు కానీ మరి అగ్గే సాగనంపించారా మర్యాద కొద్ది ఇగో నేను అగ్గేస్తా సరే సరే వేస్తా గానీ సుందరి ఊరు అంటే ఏంటి దున్నంటే ఏంటి పాలంటే ఏమిటి సుందరి ఊరు అయితే దొల్ల తీసుకొని వచ్చి అయ్యో పొల్లగా నేను అగ్గేస్తున్నా కానీ నీ చేతులు ఏమున్నది నీ చేతులు ఏమున్నది నా చేతుల్లో గంటరాయుధం మీద ఉడుపు పెట్టి ఈ అగ్గి తీసుకొని పో అగ్గి తీసుకొని పోయి నువ్వు సుందరంలో దున్ను వాల్చుకొని అనుభవం చేసుకొని సుందరంలో నువ్వు తీసుకొని నా దగ్గరికి వచ్చినాక నీ వరకు నువ్వు చూసుకొని పోదు ఈ పిల్లవాడు గొడ్డలి కూడా మరి ఆదలేదమ్మా ఆడోళ్ళు అగ్గేసి మరి అయ్యో నడమ ఇది కావాలి పెట్టుకున్నావా మరి ఆడు ఉంటే నా దుకాణం నడుతుంది నేను లేకపోతే ఆమె పొయ్యిల కట్ట పెట్టోడు నేనే అమ్మా మళ్ళీ మనం ఈ గంటకాయుధం గుదబెట్టి దాకా నువ్వు అగ్గేయలేమంటున్నావు సరే ఏమంటున్నారు చెప్పి నేను ఏమవుతుందో దున్ను తీసుకొస్తా అని చెప్పినా నువ్వు నమ్మతలేవు కదా అయ్యో ఏమిరా భగవంతా మరి పంట పడడానికి పాదాలు నడిచిపోతాయా లేకపోతే గొల్లవాడు గొడ్డలు కూడబెట్టే మర్యాద లేకపోయా ఈ గొడ్డలు ఇక్కడ కూడబెట్టకపోతే అగ్గేసే మర్యాద లేదంటున్నది మరి అగ్గి తీసుకపోకపోతే అక్కడ మరి అన్న అగలాకలంట వల తీరుతున్నాను లేకపోతే ఎక్కడికంటే కుదబెట్టే మర్యాద లేకపోయా లేకపోతే కుదబెట్టే ఇప్పుడు బస్సు వచ్చింది నేను కూడబెడతాను చెప్పి అగో గంటల కూడా దున్ను రత్నంగి చేతులు పెట్టిన అమ్మాయి అగో ఎత్తారు రత్నంగి చేతులు పెట్టి ఏనాడు అగ్గి వేరు తీసుకొని రాజు మళ్ళీ పెడితే మరి ఎట్లా వస్తుంది రాజు మల్లయ్య ఏనాడు అగ్గి వేరు తీసుకొని మల్లయ్య రాజు మల్లయ్య అగ్గి
పట్టమైన అయ్యా అగివారి నచ్చినారా రామరా దేవదేవుని మన్నారి రామరా అయ్యా మంగళకు అయ్యన్నా రామరా ఒరే పాల్విండారాదు అన్నా రామరా పాల్విండుతుంది కలవాలి అన్నయ్యా నాకు వేరు తెచ్చిన పోను 12 రాను 12 తిరిగి తిరిగి తుల్లోకం నడిచి నడిచి నల్లోకం యాసారిపోయినా అన్నయ్యా అన్నయ్యా అరగంట సేపు నీడ కూర్చుంటే పాల్విండు అన్నయ్యా పాల్విండు శనార్థి ఏముంది కానీ శనార్థిలో ఏముందిరా శనార్థిలో ఏముంది సెంటే మా గుణముక్కడు చక్క ఊట కూతడే మరి శనార్థం ఏదంటే శనార్థం అంటే మళ్ళీ నువ్వు ఆ రీతి లేని మాట మాట్లాడతావు శనార్థిలో ఏం లేదే అరే శనార్థిలో ఏం లేదు మరి చెట్ల పని చేస్తావా చేయవా అయితే రాని పని నామడా పోను పని నామడా తిరిగి 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 ఆ జగంతుడు అయ్యి నడిచే కాలు కూరట్లేదు చూసే కళ్ళ కూరట్లేదు ఊబెర్ ఎక్కడ కూరట్లేదు పోయి అగ్గి తీసుకొచ్చిన ఇప్పుడు మందలకు పోయి పాలు వినమంటారా పాలు వినాలి మరి కాదే ఒక్క పని చేయవా నువ్వు ఉన్నతాడా నేను చేస్తలేదా పాలు నువ్వు అగ్గిపోతే నేను మందను కాయలేదా మందరు కాసినావు వచ్చే వరకల్లా పాలు పెట్టి తయారు పెట్టమన్నా కదా పాలు పిండాలి నేను పాలు పెట్టి కంటే పాలు వింటారంటే ఏరిగేటోడికి సిగ్గు లేకుండా చూసుకోడానికి బుద్ధి ఉండాలి ఎందుకు రా ఇది ఏమన్నా రీతి లేని మాటనా ఇగో శంకరుడు ఏమన్నా అన్నాడు ఏమంటే చెప్పిండు ఏమని చెప్పిండు వానికి అంకర తొంకర కాళ్ళు మొకాలు ముంగటికి మోచేతులు వెనుకకు నడవ కాళ్ళు లేవు ఊపరు ఎక్కలు లేవు గొర్రె పిల్లని ఏ రీతిగా దాస్తావో వా భయ్యను అట్లా దాదమని చెప్పిండు ఈ మాట రాదు అత్తాయి అత్తాయి రాకపోతే బూర బూలు వాళ్ళ బూలు అంటావు చంపుతాయి చంపుడు కాదు చంపేది మరి అరే చేతగాని వాడు చేతగాని మాటలే మాట్లాడాలి అలా శంకరుడు నీ చేతిలో పెట్టినప్పుడు అనుకునే వీడు ఎన్నడో చంపుతాడు అట్లా కాదురా మాట పని వరకు ఎంత పూర్తి చేస్తావో మాట కూడా గంటే మాట్లాడాలి కంటే మీరు మాటలు మాట్లాడతావు మళ్ళీ పని చేయవు ఇగో యాడలు చిన్నది పాలు చిన్నది కాదు పాలు పాలే యాడలు చోటు పొచ్చి అట్లా అయితే పాలు పాడినప్పుడు పని చేయాలి నలుగురు మండలంలో ముడతాం నలుగురు ముడితే 4 గిన్నెలకు వెళ్ళేస్తారు ఒకటి పక్కన పొడుగు ఉంటుంది ఒకటి పట్టుకుంటది ఆ పట్టుకునే పాలు తగ్గ పెడతాం పాలు బరబ్బరేరా మురుము పట్టుకొని పోతే వాళ్ళ మురు మరి వెళ్ళాలి అంటే ఒకటి లండు ఉంటది ఇగో నీ మురుము నువ్వు వెళ్ళు అరే అరే అయితే అయితే కాకుండా కావాలి గా రీతి లేని మాటలు మాట్లాడదు గడితే భయపడు కాదు అలా అగ్గిపోమంటే పోవు ఇక్కడ పారిమంటే పారిమంటావు ఆ చెట్టెక్కి చూడమంటే చెట్టెక్కి చూడవు అని నేను చెయ్యాలి మరి ఆయుధానికి వచ్చినాక నువ్వు వింటావు ఇక నువ్వు చంపుతావు అయితే నేను పోతా సరేనే నీ పాల కన్నా పోయి మందరం పోయి పాలు వింటా పాలు విండాలంటే ఇక మొక్కల సంద్ర గుడ్డు పెట్టుకోవాలి గొర్రెని పట్టి పిండాలి దప్పుకున్న మొక్కల సంద్ర గుడ్డు పెట్టుకొని పాలు వింటా దప్పుకున్న బుడ్డి మీద అనేది గుట్టి మీద అంతే గుట్టి కింద మీద అరే వారి గొర్రె అంతా ఆరా గొర్రె గొర్రె అంతది కోడి కడుతుంది గుర్రం పడుతుంది నీకేం తెలుసు పిచ్చోడా గారి ముద్దించుకుంటుందా గారి దన్నదా గారి దన్నదా మరి ఇద్దరు ఏమంటుంది ఇద్దరు నేను పోరు పెట్టుకోలేదని చెప్పి రామరాజు మల్లయ్య మళ్ళీ కవలంగా మునుమోతు కాదు ఏనావిడగా మారి ఎట్లా దొరలు ముట్టుకొని అగో దేవదేవుడి వందలకు రామరాజు మల్లయ్య పోయి దేవదేవుడి వందలకు రారమ్మాయ్ పోయి మందలకు వద ఉండు దేవుడమ్మాయ్ మరి 3 ఉండలు ఆడగొట్టి దేవుడమ్మాయ్ మల్లయ్య ఆనాడు దినమందులారమా 4 ఉండలు నా పాలు అట్టరారమా సంవత్సరం మొదల దిగరమా పాలు అట్టరారమా మరి పాలు విండిన బంధు రావడమా మరి అగ్గి వేడి మీద ఎక్కిరమా మల్లయ్య దున్ను కాల్చువారే దున్ను కాల్చుకుంటూ ఏమి చేస్తా ఉన్నాడు
వేసిండు అడ్డపడు ఐదు బండారు కింద వేసిండు మల్లయ్య పరిస్థితి నీ పేరాట కాడల్లారా కాడల్లారే మల్లు పెట్టారా కాడల్లారే మల్లు పెట్టారా మల్లు పెట్టారే అనుమానించారా కాడల్లారే డబ్బలు పెట్టారా మరి మరి యోమయ్యకు వస్తాయా మర్యాదయ్యన కోడల్లా మల్లేకవనంగా మయ్య మల్లన్న కోడల్లా మరి మల్లా కల్లా వచ్చారా మూడు బాయాలు వయ్యా వచ్చారా మూడు బాయాలు వచ్చేవాడు తినవాడ మందు 4 భాగాలు పడబోతున్నాడు మన మాసానికో భాగము దొడ్డి పోసానికో భాగము కనుక గర్రెపల్లి ముక్కుకో భాగం ఎత్తుడు దేవుడు రవరాజు మల్లయ్య దినవారం 3 రోజుల పాలు విండేది వాడు ఆనాడు మనకి ఎట్లాడిగా రత్నంకి మాటిచ్చి 4 రోజుల పాలు విండి మనగా ఎట్లాడిగా మనగా దున్ను కాల్చిండు దున్ను కాల్చి మన కాల్చి పురిచి మనగా ఇట్లా తన సంగతి చెప్పుకుందా అటప్పుడు బండారు గీతలేసి మనగా శివుడి పేరట ఒక డొల్ల పెట్టిండు ఆ శివుడి పేరట పెట్టిన డొల్ల మనకి ఎట్లా అర్ధభాగం కోసిండు కలమతో కరేపల్లి కుక్క వేసి మన మాసానికి ఇచ్చిండు ఒక్క డొల్ల తీసి మనగా చర్చనం చేసిండు ఆ భయానికి ఇచ్చిండు సగం భాగము మల్లయ్య అన్నం చేసిండు ఆ ఒక్కడలో తీసి మనగా శారకోం కట్టుకున్నప్పుడు అలా మల్లన్న నిన్న మనడు తినమారం అంత మనగా నువ్వు నవ్వు కూడా తుళ్ళుకుంటా ఉండేది అని మరి మనగా నన్ను కాదని పని చేయలేవు ఇవాళ తినమారం అంత మనగా శారకోంకు ఇంకా పైసలకు ఏమో కడుతున్నావు ఏంటి అది అరే ఇది జున్నురా జున్ను జున్నా ఎందుకే నిన్న మొన్న లేకపోతే ఇవ్వాలి ఎందుకు అరే ఇవాళ ఎందుకంటే నిన్న మొన్న అంటే అగ్గివేడి మనం ఎమ్మడుండే మరి ఆడదొస్తే ఆడ మనం అక్కడైతే ఆడ మనకు పాలు వెండుకుంటా దున్ను కాల్చుకున్నాం అనుభవించినాం మరి ఇవాళ ఇప్పుడు అగ్గివేడి మనకు తక్కువ ఉన్నది కాబట్టి మళ్ళీ ఎక్కువనంగా ఈ పగటి సద్ద అని చెప్పి ఇక్కడ కట్టుకుంటున్నా పగటి ఆకలైనప్పుడు మనం తిన్నాం అవునే నాతో పని అంటే కాకపోవచ్చు నువ్వు దున్ను కాల్చావు లింగాల పైసలకు కట్టావు కోరి పగటి సద్దానికి కట్టావు అది నేను మయ్యా నాన్నకి నేను తీసుకొస్తా ఈ సద్ది మొత్తం అది అయితే కాదు ఓ దాని అయ్యేది మొత్తం దాని అయ్యేది మొత్తం అయితే పని అంటే కాదు కానీ తినేది అయితే మొత్తం అంటారు వానికి పశువుల్లో మేత చేతుల మేసులంటే నాతో అయితే అరే అది నీ తాను ఉండదురా నువ్వు కాపాడవు నేను కాపాడుతా కాపాడు లింగాల పైసలకు కట్టినావు కదా చిట్కరేలు పట్టేటో త్వర చేస్తా ఇక గడికింత నాలుక మీద పెట్టుకుంటా మందల నడి మందలు వేస్తా బందుకు రాను నేను గడికింత నాకినా కూతురా అది అయిపోతుంది ఏమిరా ఈ పైన తాడా నేను మాట్లాడతా ఇక దాటి ఖర్చులేదు ఊరి ఉండేదంతా తాగరాదు దేవి ఉన్నది ఉన్నది చెప్పాలంటుడు మల్లయ్య ఒరే పయ్యన్న మరి నేను అక్కడికి పోయిన చోట అర్థమైంది అర్థం ఏంది 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 అరే చెప్పదా కాదురా ఆ కుక్క గారికి ఎర్ర కుక్క లెక్క ఏంది ఏంది అని అదికి పోయిన చోట అర్థం చిక్కిపోయింది అక్కడ ఆడిబారం ఉన్నది అర్థం అంటే గంట గొడ్డలి పెడితేనే అక్కడ అగ్గేస్తా ఏంది అవి గొడ్డలి కొడుకు పెడితేనే అగ్గేస్తా అన్నది లేకపోతే అగ్గి అన్నది నువ్వు గొడ్డలు కుదబెట్టినా అక్కడ ఆడిసిరి ఉన్నది ఆడిసిరి దగ్గర పెట్టేసి ఆడి పీరిగలని కొంప పటవాటి లాంటి అవునా కూడా గొడ్డలు కుదబెట్టుకుంటారా గొడ్డలు కుదబెడితే పెన్నామును కుదబెట్టినట్టు అరే అరే అట్లా కాదురా అట్లా ఇట్లా మరి ఆడ గొడ్డలు కూడా పెడితేనే అగ్గేస్తాను కానీ అగ్గి పైసలు లేకపోయామన్నా అన్నదా అది అగ్గేస్తే నా ఈకమే రౌతు మీద రౌతు పెట్టి నేను అగ్గి తాగడి అయిపోతున్నా మరి అప్పుడు అనద్దా అప్పుడు యాద లేదు
అప్పుడు ఆవిలేదా? లేదు. మరి ఆవిలేని దానికి ఇప్పుడు ఇగో నేను నాకు ఇంత అనుమానం ఉంది కదా, మరి నువ్వే ఈ జున్ను తీసుకుపోయి అక్కడ ఆల్సీడికి ఇచ్చి ఆ గొడ్డలు తీసుకొని రాపు. అక్కడ ఇల్లు ఎట్లుంది చెప్పు. అక్కడ ఇల్లు అంటే వాడి రంగుమారు ఉన్నది. రంగుమారు అంటే పట్ట మొత్తం పరంగిరి దూరి మెత్తల్లోనే పరుపులు 4 చెమ్మాలు 4 బియ్య తిరిగి మధ్య దాని 4 టూపులు ఐదు పక్కపొంటి వేసి అటువంటి ఆడి బాల అటువంటి అత్త సిరి ఆడి సిరి ఆ ప్రకారం ఉంటుంది. అయితే పొడిచే పొద్దులే వెలిగది జ్యోతులు ఆడి మీరు పోలే పొడిచే పొద్దు కన్నా ఒడివంక ఉంది ఆడి బాల ఒడివంక లేదు. పట్టె మంచం పలంగి లోని మెత్తం దూది పరుపులు ఒకరి మీకనే చూడలేదు ఇక నేను చూడండి గింతసేపు అయినా అది. అయితే పట్టమంతా పలంగీరు లోని మెత్తలు దూరి పరుపులు 4 దిక్కులు 4 చెమ్మెలు ట్యూబ్ లైట్ ఒక్క ఏస్తాను అని నేను పోతా. నేను పోయి జున్ను రోజుల్లో ఇస్తా. ఇచ్చినాక నన్ను పట్టమంతా మీరు వేసుకొని మీదికెళ్ళి అమ్మగిట్లా వన్నదా నేను సలికప్ప అయినట్టు అయితే నాతో కాదు నేనేమన్నా పోతామని ఎప్పుడు వస్తుంది. అరే పోనా గడియా రానా గడియా అక్కడ ఇక ఆ దున్నిచ్చి గొడ్డ తీసుకున్నందుకు ఏ ఊరు అని చెప్పి అడిగితే అక్కడ 2-3 గడియలు అవుతున్నారు. 2-3 గడియలు అవు 2-3 అన్నదాడా 4-5 కూడా అవుతాయి. డెంగి సంగతికి ఇద్దరు. నువ్వు పోయినప్పుడు ఎట్లుండే నీ ముఖము మంచిగా కడ ఉండే ఎట్లుండే అంటే ఇగో ఇట్లుండా ఇట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది త్వరలో పెళ్ళికంటే అయినట్టు ఇట్లా అయింది. అట్లా కాదురా ఎర్రటి ఎండలో పోయి రాకటకు నాకు ముఖము ఆశ్చర్యపోయినట్టు కదా. ఎండ దెబ్బ కాదు ఇది ఆడదని చెప్పని ఎండ దెబ్బ కాదు. అరే నిద్ర కదా ఇక పోరా కడియా రాను కడియా పోయి గొడ్డలు నాకి అని చెప్పి గొడ్డలు తీసుకొని జల్ది రాపో అంతేనా మరి. సరే మంచి చెప్పి తీసుకొని రావరాజు మల్లయ్య అగో ఎట్లా పోతా ఉన్నాడు రామరా చంద్రారా రామరా చంద్రారా మందు వద్ద ఉన్నాడు రా దేవుడు వద్ద ఉన్నాడు రా చదవతి మల్లయ్య వద్ద ఉండే పోయి కరెంట్ పడిరా మందు వద్ద ఉన్నాడన్నా ఎక్కడానికి అన్నారమ్మా ఎక్కిపోతా ఉన్నారు దిగడానికి ఉన్నారమ్మా దిగిపోతా ఉన్నారమ్మా ఇడికలు దగ్గరే మరి బలమన్న అన్నారా అడగచ్చా అన్నారా మరి సంగనాలు పరుగులారా ఎల్లాడి ఎన్నాడల్లా కొరవెన్ను సన్నామురా బంధువత ఉన్నాడమ్మా దక్షిణాది కడవమ్మా తరతీరమన్నారని పంచాని నెల కొట్ట పరిమేశ్వరి పుల్లు మరి పక్కలాలు తిరిగి కొట్ట తిరిగోట గడి కమ్మా మందిర వచ్చి తిరిగోట గడి కమ్మా మందిర వచ్చి ముందు తీసుకొని ఏనాడు మేడ కిందకి వచ్చింది మల్లయ్యో మరి రావు ఆడిబారా గుళ్ళు నేను తెచ్చినాడే ఆడిబారా నా కన్నా కొట్టాలి బారా ఆడిబారా అయ్యరాని రాజు అయ్యరాడు ఆడిబారా నా పొద్దు చాలమ్మా మరి దూరం అయితే ఉంది ఓ బారా బాబా ఓ బాబా రతనంగి బారా అమ్మాయి నీకు కోరుకున్న దున్ను తెచ్చినా నా గొడ్డలు నాకు చేయకిరంగా వెళ్ళిపోతా. సరే తెచ్చినవా? అవు తెచ్చిన. అటువంటి మళ్ళీ ఏనాడు జున్ను తీసుకుని వచ్చిండు. జున్ను ఏనాడు చేత పెట్టినాడే భగవంతా రాజు. జున్ను తినబోతే అయ్యా భగవంతా పచ్చగుంది. మరొక మాట, మీరు ఈ గుట్ల పట్ట తిరుగుతారు కుర్రల పట్ట తిరిగేటోళ్ళు నమ్మ కురుములు
కదా కూరమల్లది అయ్యో గొల్లబాయిలా నమ్మరాదు నమ్మరాదు గొల్లబాయిలా గొల్లబాయిలా అయ్యో గొల్ల వాళ్ళకు నమ్మరాదు గొల్లబాయిలా గొల్లబాయిలా ఇదో చెట్టగిరి అలవారు గొల్లబాయిలా గొల్లబాయిలా చెట్టగిరి అలవారు గొల్లబాయిలా ఆయన ప్రేమ వారితో తెచ్చిన దున్ను కాదు కేవయ్యా కేవయ్యా కేవయ్య అంటే బలికి కోరుతుంది తెచ్చిండు అలా ఈ సమయం కలిపిండు అమృతం కలిపిండు అని చెప్పి నీకు అనుమానం వచ్చింది అవ్వా ఇడు పెద్ద దొంగ నీకు తెలియదు ఇటువంటి అగ్గికి పోయకుండా తూర్పు ఉత్తరము దక్షిణము 4 కాండాలు నీ అసలు కోరి జర కర్రగా ఎర్రగా కనబడచ్చు అందరు తప్పింది కదా నీ దగ్గరికి వచ్చింది ఆ దున్నుకి ఇట్లా తినకు నువ్వు తినకు అందుకే మరి అనుమానం వస్తుంది అదే ఇది పచ్చ పచ్చ ఉంది ఇదేమో డోళ్ళ చూస్తేనే పచ్చ ఉంది మరి అంతే అంతే మొలాలు ఆయన తింటే అమ్మా మరి జున్ను పచ్చ పచ్చ ఉన్నదంటే ఇది మళ్ళీకమనంగా పాలి గరం మంచిగా కాగినాయి కాబట్టి మంచిగా మీద ఎట్లారంటే మీద ఎట్లారు పచ్చగా ఇక జున్ను పచ్చగా ఉంటది నువ్వు ఇవాళ చూడలేదు కదా నేను చూడలే అందుకే ఈ జున్ను ఈ రకం ఉంటది మరి జున్ను నీకు అనుమానం ఉన్నదంటే బామా నువ్వు పోయినాక నీ కట్టెలోడు తడపాలి నేనే ఏ కట్టెలు పోయిన కట్టెలు అయ్యా అది బాలా మరి లేకమనగా నమ్మేది అని వాళ్ళకు మళ్ళీ మనిషికి మనిషి నమ్మకపోతే అది బాలా చెట్టుకు నమ్మరు గుట్టకు నమ్మరు ఏనాడుగా మనిషికి నమ్మరు మానవునికి ఏనాడు మనిషికి మనిషి నమ్మాలి మళ్ళీ లేకమనగా మాట ఇష్టం మళ్ళీ లేకమనగా జవనాథు అంతా కట్టు తీరాలే మరి స్నేహితం చేస్తే సచ్చి తీరాలే మరి లేక నేను మాట అంటే నేను అందుకే కలికి బొక్కటని కాదు కళనైనా ఆటమాట కాదు మరి లేక పరకా గోత్రం చెందిన వంశం నా మీద నీకేమన్నా అనుమానం వచ్చిందో సరే మంచి అని చెప్పి కాచపుల్ల వచ్చింది మల్లయ్య జున్ను తీసింది మల్లయ్య మల్లయ్య పెట్టుకుంటాడు మల్లయ్య ఇది ఇసమైతే మల్లయ్య తినకపోవని చెప్పి అప్పుడు రత్నంగి బాల ఏ ప్రకారంగా తింటా ఉంది అయ్యో రత్నంగి బాల పట్టుకొని భగవంతా రాజు ఏనాడు తినబోతే నారాయణ కొడుతున్నాయట దున్ను ఏనాడు అనుభవం చేసేవరకు ఏనాడు రవరాజు మళ్ళీ పొట్టేడు పొద్దులు మెరిగేది దిగోలే భగవంతా రాజు దున్నే ఈ సత్తా ఇంత మంచిగా ఉన్నది మరి దున్ను మాదిలేతమైనటువంటి పొలగాడు ఇంకెంత మంచిగా లోపల ఇంకా మంచిగుంటది ఏంటి పొలగా ఇల్లు అయ్యో ఏనాడు భగవంతా అమ్మా గొడలి అమ్మా జున్ను తిన్నావు కదా గొడలి వెళ్ళిపోతా రాగు పొద్దు జాగ్రత్త పని దూరం అవుతుంది అయ్యా ఇస్తా నీకు బాగా లోపలికి రా లోపలికి ఇట్లా సరే అయ్యో నీ పేరేం పేరు నా పేరు మన లేక అప్పుడు ఏమయ్యా మళ్ళీ ఏమంట తప్ప చెప్పుకుంటున్నాడు నా పేరు గిరిముద్దుడు సుబ్బారావు గాలి చెప్పిన మాట పట్టుకోకు నా పేరు గిరిపుత్రుడు అమ్మా పొలగా అయ్యో బాల అయ్యో బాబోరి
తండ్రి రామ రామ రావయ్య పిల్లగా రావయ్య పిల్లగా నువ్వెంత మంచిగా ఉండవు ఉరుగులంటే అయ్యో ఇంత మంచిగా ఉన్నదయ్యా అయ్యో నా పెరుగుదల మంది కాదు చూడబోతే పొల్లగా పిల్లగా ఇంత మంచిగా ఉన్నవయ్యా రామ రామ నేను లెక్క అడగపోతే నా పెరుగుదల కాదు బాగుంటా అయ్యో అగతోటి అందుకాదు రామ రామ అయ్యో పొగతోటి పందికారు రామ రామ అయ్యో పందికారు రామ రామ అయ్యో అమ్మగాదా ఓ దొరికపు నేను ఈ అడిగి బాలను రామ నేను ఇంటిలో బాల ఉన్నా నేను అక్కడ పేరు బాలను అయ్యో అక్కడ బాల తండ్రి అయ్యో నేనుంటి ఓ కొడుకా నేనే అనుభవిస్తున్నా నేను 12 ఏళ్ళ కోర తండ్రి నేను యమునంబు వట్టి ఉండాలా నువ్వు ఎంత శృంగారమయ్యా రామ రామ శృంగారం ఉన్నవయ్యా రామ రామ ఉంటే మీ శాఖ ఒక పీగలున్నవయ్యా అయ్యా నన్ను లజ్జనాడవయ్యా రామ అయ్యో ఆడవయ్యా అయ్యా అవగాదా బాడుడా రామ రామ అయ్యా తల్లిగాదా బాడుడా పదారా ఆకుతోటి పొగతోటి పండుగలు అయ్యా సుందానా కలసేపు అయ్యో దూరంబులాడవయ్యా అయ్యో బాలాని బాలా మళ్ళెక్కమనంగా చున్ను విన్నాక సేపు చున్ను విన్నాక మళ్ళెక్కమనగా చున్ను ఇంత చక్కదానం ఉన్నది మరి పురుగులు ఎట్లా ఉన్నాయా మరి ఆ పురుగుల కళ్ళ చూడాలంటే నేను ఈ బాండి పెళ్ళాడితేనే నన్ను తీసుకుపోతాడు తీసుకుపోయి ఆ పురుగుల చూపిస్తాడు నన్ను ఏనాడు బాగా కలిసే పండుగను నన్ను పెళ్ళాడమని చెప్పి అంటున్నావా బామా అయ్య రాము రామాడి అయ్యో లేదు అది బాలరామ రామ అయ్యో అది వనమాట రామ రామ అయ్యో అది రామ రామ
బిడ్డల్లా నా భార్య ఏనాడు పెళ్లికాళ్ళ పది మాల చేరి ఉన్నది నేను పెళ్ళైనా మా వాడిని బాబ రామారామ నువ్వు పెళ్లి గారి హరి బాబు రామారామ అట్లా కాకపోతే బాబ రామారామ అయ్యో నీ అమ్మపోతే బాబ రామారామ ఇల్లు తీసుకుపోతే బాబా దేవుని మంద దేవుని బెర్రె మంద బాబా ఎంత తగ్గుతాయి బాబీ మంద రామారామ అయ్యో అలా పెరుగుతున్నావమ్మా రామ రామ అయ్యో ముట్టు తగ్గుతాయి నాది మంద రామ రామ మునిపోతా ఉన్నావమ్మా రామ రామ అయ్యో అది అగాడి రామ రామ ఓయ్ మంగళ భయ్యన్న చూడు రామ రామ అరవాని దొంగలే బర్గడియల బాబా అయ్యో అక్కడ కాకపోతే బాబా రామ రామ